నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 205వ ఎపిసోడ్ మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 204వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ చూద్దాం. చూసారు కదా, గ్లోబల్ రౌండప్ ప్రేక్షకులు చాలా మంది 205వ ఎపిసోడ్ కి చేరుకున్నాం. మనము నిజంగా నిరాటంకంగా ఈ పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి తెలుగులో అసలు అద్భుతంగా విశ్లేషిస్తున్నటువంటి చర్చా కార్యక్రమంగా గ్లోబల్ రౌండప్ కు మంచి పేరు, ప్రతిష్టలు వచ్చాయి. సో దీనికి కారణం ప్రేక్షకులు అండ్ అట్ సేమ్ టైం దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తులు. అందులో ఓజస్కా సంస్థ ఈ గ్లోబల్ రౌండప్ ని స్పాన్సర్ చేస్తున్న ఈ టైంలో ఓజస్కాకు సంబంధించినటువంటి ఉత్పత్తుల గురించి కూడా తెలుసుకోవాలంటే www.ojaska.com వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. ఫ్లూ నుంచి అనేక వ్యాధులకు పరిష్కార మార్గాన్ని ఓజస్కా సంస్థ విశేష పరిశోధనల అనంతరం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అదేవిధంగా మన దైనందిన జీవితంలో మనకు ఇమ్యూనిటీని పెంచే విధంగా మన ఋషులు మునులు ఇచ్చినటువంటి మన ఆయుర్వేద విజ్ఞానాన్ని మేళవించి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఓజస్కా చేస్తోంది. సో ఆ వివరాల కోసం మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కూడా మీరు కాల్ చేయవచ్చు. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లో మొట్టమొదటి అంశం ప్రధాని నరేంద్ర మోదీ గారి విదేశీ పర్యటనలకు సంబంధించి 5 దేశాల్లో ఆయన పర్యటించారు. అందులో మనం గత వారం ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించినటువంటి పర్యటనల గురించి మనం గత వారం ఎపిసోడ్ లో చర్చించాము. అండ్ అదే సందర్భంలో అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ నమీబియా ఈ 3 దేశాల్లో కూడా పర్యటించారు నరేంద్ర మోదీ గారు. అండ్ అర్జెంటీనా, నమీబియాల్లో పర్యటనలు, అదేవిధంగా బ్రెజిల్లో బ్రిక్స్ సమ్మిట్ లో కూడా పాల్గొనడం జరిగింది. సో వీటి గురించిన డీటెయిల్స్ లోకి వెళదాము. ఫస్ట్ అర్జెంటీనా గురించినటువంటి చర్చలోకి వెళదాము. సార్ గిరిధర్ గారు, యాక్చువల్లీ అర్జెంటీనాకి 57 సంవత్సరాల్లో నిజానికి ప్రైమ్ మినిస్టీరియల్ లెవెల్లో భారతదేశం తరపున వెళ్ళినటువంటి బయలేటరల్ విజిట్ గా దీన్ని చెప్తూ ఉన్నారు. అందులోనూ మోదీ గారి 2వ పర్యటన ఇది. గతంలో 2018లో G20 సమ్మిట్ జరిగినప్పుడు కూడా వెళ్లారు. ఇప్పుడు అర్జెంటీనాకి మళ్ళీ 2వసారి కూడా ప్రధాని హోదాలో ఆయన వెళ్ళడం జరిగింది. సో నిజానికి అర్జెంటీనాతో భారత్ కున్న సంబంధాలకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి, అండ్ ఈ విజిట్ ద్వారా చేకూరే ప్రయోజనాలు ఏంటి? 50 సంవత్సరాలు పైబడి ఏ ప్రధాని ఎందుకు వెళ్ళలేదు అని మనం కనుక ఆరాధించామంటే, అర్జెంటీనాకు యూకేకి మధ్యలో సంబంధాలు సరిగా లేవు. యుద్ధం కూడా చేసుకున్నారు వాళ్ళు. మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉన్నప్పుడు ఫాక్లాండ్ ఐలాండ్స్ విషయంలో అర్జెంటీనా పక్కనే ఉన్నటువంటి దీవులని యూకే దాన్ని కబ్జా చేసి కూర్చుంది. దాన్ని ఇది అర్జెంటీనా భూభాగం వెనక్కి తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు యుద్ధం కూడా చేశారు. ఓడిపోయారు, యూకే చేతిలో ఓడిపోయారు వాళ్ళు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ప్రధానులు కానీ, మన నేతృత్వం కానీ యూకే ఎక్కడ బాధపడుతుందో, ఇంగ్లాండ్ ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి మన వాళ్ళు అర్జెంటీనాని కంప్లీట్ గా విస్మరించారు. అక్కడికి వెళ్ళలేదు. అది బేసిక్ అర్థం చేసుకోవాలి. కానీ మోదీ గారు అటువంటి వ్యక్తి కాదు కదా. చరిత్రలో ఉన్నటువంటి బ్యాగేజ్ అంతా పక్కన పెట్టేసి ఆయన స్టేట్ గా డీల్ చేసినటువంటి వ్యక్తి. అర్జెంటీనా ఈరోజు మనకు చాలా కీలకం. ఈ 5 దేశాల పర్యటనలో కూడా కొన్ని కీలకమైన అంశాలు మనం చూసామంటే, మొట్టమొదటిది మనం ఖనిజాల కోసం వెళ్తున్నాం. ఎస్పెషలీ మనకు రేర్ ఎర్త్ మినరల్స్ గురించి మనం వెళ్తాం. ఎందుకంటే చైనా యొక్క మొనోపొలి ఉన్నది వాటి మీద. చైనా కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో, ప్రపంచంలో ఉన్నటువంటి 80 నుంచి 90% రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని వాళ్ళ అధీనం. అంటే అవన్నీ చైనా ఉన్నాయని మనం చెప్పట్లేదు. ఎక్కడ ప్రపంచంలో ఉన్నా ఆ మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళు తీసేసుకుంటారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట ఆ దేశంలో వెళ్ళడం, ఏదో మీకు బ్రిడ్జ్లు కట్టిస్తాం, రైల్వే ట్రాక్లు కట్టిస్తాం, అది ఇది అని చెప్పి అక్కడ పెట్టినట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్స్ అన్ని కూడా వాళ్ళ అధీనంలో తీసుకుంటారు. అందుకని వాళ్ళకి మోనోపొలి ఉన్నది. దానిని బ్రేక్ చేయడానికి, దాన్ని క్రమేపీ చైనా అబద్ధ హస్తాల నుంచి బయటకు తీసుకురావడానికి మోదీ గారు ఈ పర్యటన చేశారు. అందుకని అదే విషయంలో అర్జెంటీనాతో కూడా అదే చర్చించారు. అర్జెంటీనా, చిలీ, బ్రెజిల్ ఈ యొక్క ప్రాంతంలో, అంటే సెంట్రల్ సౌత్ ఏషియా, లాటిన్ అమెరికా అంటాం కదా, అక్కడ దాని మధ్య భాగంలో ఈ యొక్క రేర్ మినరల్స్, ఎస్పెషల్లీ యురేనియం కావచ్చు, లిథియం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చాలా విస్తృతంగా ఉన్నటువంటివి ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ లిథియం, ఎందుకంటే లిథియం మనకు తెలుసు, మన బ్యాటరీస్ చాలా అవసరం. కాబట్టి అర్జెంటీనా తోటి మనం కనుక ఒక విధమైనటువంటి సంబంధం పెట్టుకోగలిగితే కనుక తప్పకుండా మనం ఈ యొక్క చైనా యొక్క మోనోపొలి నుంచి ఏదో కొంత ఉపశమనం వచ్చేటువంటి అవకాశాలు. అందుకని ఫస్ట్ ఆయనతో ఆ చర్చలు చేసింది. 2, అఫ్ కోర్స్ ఎక్కడికి వెళ్ళినా మోదీ గారు చేసేది ఏంటంటే మన టెక్నాలజీని అక్కడ స్థాపితం చేసేటువంటి దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పెషలీ మన యూపీఐని ప్రపంచవ్యాప్తంగా అందరూ యాక్సెప్ట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా కొన్ని రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో
ప్రపంచంలో ఆల్మోస్ట్ 80-90% దేశాల్లో యూపీఐని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే కనుక మనం క్వాయిట్ గా ఏం చెప్పకుండా డీడాలరైజేషన్ చేస్తున్నాం. అంటే డీడాలరైజేషన్ అనడానికి వీల్లేదు, కానీ డాలర్ ఆధిపత్యం నుంచి క్రమేపీ భారతీయ టెక్నాలజీని వీళ్ళందరికీ అలవాటు చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. అది బిలో ద రాడార్ అంటారు కదా, అంటే అమెరికా దాని గురించి ఏం పెద్ద కలవరపడట్లేదు, ఏదో మనం ఏదో వాళ్ళు వ్యతిరేకంగా చేసుకోవడం అనుకోవట్లేదు, కానీ క్రమేపీ మన టెక్నాలజీ యూపీఐ టెక్నాలజీ అన్ని దేశాల్లో పంపించే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. సో ఇది రెండవ విషయం. మూడవ విషయం, చైనా యొక్క కంట్రోల్ ఈ దేశాల్లో అంతా ఉంది కదా, దాని నుంచి వాళ్లకు ఒక ఉపశమనం కలిగించి ఊరట కలిగించి వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చే దిశగా మోదీ గారి ప్రయత్నం చేస్తారు. సో ఈ మూడు అంశాలు అన్ని దేశాల పర్యటనలో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకటి ఖనిజాలు, రెండు మన భారతీయ టెక్నాలజీ, మన భారతీయ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ పంపించడం, మూడు చైనాని కౌంటర్ చేయడం. ఈ మూడు అంశాలు మనకు ప్రస్ఫుటంగా అన్నింటిలో కనిపిస్తున్నాయి. పైపెచ్చు జావియర్ మిలే అర్జెంటీనా అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్ రైట్ వింగ్, ఈ లెఫ్టిస్ట్ చెత్త భావజాలానికి విరుద్ధంగా ఆయన దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చారు ఆయన. కాబట్టి మోదీ గారు కూడా జాతీయవాది, కాబట్టి వాళ్ళిద్దరిలో కామనాలిటీ అన్నది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. అందుకే ఇటువంటి కీలకమైనటువంటి చర్చలు, ఎంఓయూలు, సంతకాలు పెట్టుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టు మన టెక్నాలజీ ఏదైతే ఉందో దాంట్లో ఈవెన్ మనం ఫార్మస్యూటికల్ టెక్నాలజీ కూడా చెప్పొచ్చు. అది ఒక యూపీఐ లాంటి సాఫ్ట్వేర్ కాకపోవచ్చు, మన ఫార్మస్యూటికల్ కావచ్చు, మన డిఫెన్స్ కావచ్చు, టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ తేజస్ కొనాలని కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు వాళ్ళు. అన్ఫార్చునేట్ గా మనం దాంట్లో కొన్ని బ్రిటిష్ కాంపోనెంట్స్ ఉన్నాయి, వాళ్ళకు బ్రిటన్ కి పడదు కాబట్టి అది వాళ్ళకు ఇబ్బందికరమైన విషయం, కాబట్టి విషయంలో కొంత మనం దాన్ని అర్జెంటీనాని కన్విన్స్ చేయలేకపోయాం. బట్ మన ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం. క్రమేపీ యూకే నుంచి కొనేటువంటి కాంపోనెంట్స్ తీసేసి ఇతరత్ర సోర్సెస్ నుంచో లేదా మన దేశంలో తయారు చేసే దిశగా మనం చేయగలిగితే తేజస్ కొనడానికి అర్జెంటీనా కూడా సిద్ధంగా. అలాగే ఈ దేశాలన్నీ కూడా మనకు ఆకాష్ కానీ, ఆకాష్ తీర్ కానీ, లేదా మనకు ఉన్నటువంటి డ్రోన్స్ కానీ, వీటన్నిటి మీద కూడా వాళ్ళు మక్కువ చూపిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఒక ఘన విజయం తర్వాత అర్జెంటీనా, బ్రెజిల్ వీళ్ళందరూ కూడా మన డిఫెన్స్ కొన్ని కాంపోనెంట్స్ కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇన్ని అంశాలు మోదీ గారు అక్కడ డీల్ చేస్తున్నారు. ఆయన అసలు లిటరల్గా అంటే ఆయన ఫ్లైట్ లోనే పడుకుంటున్నారు, దిగంగానే మీటింగ్స్, అంత అకుంఠిత దీక్షతోటి ఆయన ఇవన్నీ కూడా సాధిస్తున్నారు. కాబట్టి అర్జెంటీనాలో చేసినటువంటిది చాలా పెద్ద నెరేటివ్. ఇది రాబోయే రోజుల్లో మన ఫ్యాక్టరీస్ వెళ్ళి, మన మైనర్స్ వెళ్ళి అక్కడ ఈ రేర్ ఎర్త్స్ అన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెట్టాక ఇలా రాబోయే 3-4 సంవత్సరాల్లో క్రమేపీ చైనా మీద ఉన్న డిపెండెన్సీని మనం తగ్గించుకోబోతున్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి విజిట్ మోదీ గారు. ఒకవైపు అర్జెంటీనా పర్యటన, ఇంకోవైపు నమీబియా పర్యటన, అటు బ్రిక్స్ సదస్సులో బ్రెజిల్లో పాల్గొన్నటువంటి మోదీ. నమీబియా అనగానే నిజానికి అంత ఒక ఆఫ్రికన్ దేశాల గురించి అసలు నిజానికి చర్చ కూడా ఉండదు. మనం కూడా గ్లోబల్ రౌండప్ లో చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. గ్లోబల్ రౌండప్ లో కూడా మనము ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ గురించి కొంచెం ఫోకస్ చేయాలి అని కూడా మనం 2-3 సార్లు డిస్కస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఆఫ్రికన్ దేశాల మీద మీరు ఇంటర్నేషనల్ మీడియా, ఏ మీడియా ఛానల్ చూసినా, ఏవి చూసినా కానీ వాళ్ళ పేదరికం గురించో ఇంకోటో అవే మాట్లాడతారు, కానీ నిజానికి అక్కడ ఉన్న యాక్టివిటీస్ మీద అసలు శ్రద్ధ కూడా ఎవరు పెట్టినట్టుగా కనిపించదు. సో ఇప్పుడు మోదీ గారు నమీబియాకు వెళ్ళారు కాబట్టి నమీబియాతో సంబంధాల విషయంలో అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ లో చైనా ఎలా వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది, దానికి కౌంటర్ గా మన మోదీ గారి పర్యటన ఏమైనా ఉపకరిస్తుందా? ఒకసారి దాని గురించి చెప్తారా? మనకు డొనాల్డ్ ట్రంప్ ఒక 5 దేశాల నుంచి, ఆఫ్రికన్ దేశాల నుంచి వాళ్ళ నేతలందరినీ కూడా వైట్ హౌస్ పిలిపించి ఆయనతో మాట్లాడారు. జస్ట్ 2 రోజుల క్రితం వాళ్ళని ఎంత అవమానించారో ఓపెన్ గా మనం చూడొచ్చు. మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారు అని అడుగుతున్నారు. అంటే సంబంధించింది వాళ్ళ అధినేతను అడుగుతున్నాడు ఆయన, మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారు, బాగానే మాడుతున్నామే అంటే ఆయనకు వాళ్ళ అమెరికా దేశపు చరిత్ర కూడా ఆయనకు తెలియదు. అమెరికానే వాళ్ళని ఆక్యుపై చేసుకుని వాళ్ళు ఫోర్స్ఫుల్ గా అక్కడ ఇంగ్లీష్ వాళ్ళ మీద ఇంపోజ్ చేసి వాళ్ళ వనరులన్నీ లూట్ చేసింది కదా. ఇప్పుడు సోకాల్డ్ వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ చరిత్రలో అమెరికానే వాళ్ళ మీద ఒక విధమైనటువంటి కొలోనియల్ పవర్ గా ఉంది. వాళ్ళని ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారంటే మీ దగ్గర నేర్చుకున్నారని ఓపెన్ గా చెప్పారు. మీరే వచ్చి మమ్మల్ని మీ అధీనంలో పెట్టుకున్నారు కదా అని ఎక్స్పోజ్ అయ్యాడు టొరాంటో. అంటే ఈ వైట్ సూపర్మైసిస్ట్ భావజాలం ఎలా ఉందంటే, నల్ల జాతి వాళ్ళందరూ కోతులు, నీగ్రోస్, నిగ్గర్స్, అటువంటి భావజాలం వాళ్ళకి చాలా డీప్ గా ఉంది. ఇప్పుడు అఫీషియల్ గా చెప్పట్లేదు, కానీ వాళ్ళ భావన అలాగే ఉంటుంది. వాళ్ళ ఈ ఆఫ్రికన్ దేశాలతో అలాగే ప్రవర్తిస్తున్నారు కూడా. ఏదో అమెరికా చేస్తోంది, వైట్ దేశాలైనట్టు యూరోప్ చేస్తున్నాయంటే అది ఒకే. చైనా కూడా అలాగే ప్రవర్తిస్తుంది. చైనీస్ ప్రకారం వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, అమెరికన్స్ కంటే కూడా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నంబర్ 1 దేశం వాళ్లే. వీళ్ళందరూ వాళ్ళకు బానిసలు, వాళ్ళ సేవ చేయవలసిన పని తప్ప వీడికి ఇంకేమీ లేదు అన్నటువంటి ఒక రేసిస్ట్ భావజాలం
ఈ దేశాలకంతా ఉంది. ఈ దేశాలే మన యూరోపియన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, లేదా రష్యా కావచ్చు. ఒక విధంగా చూస్తే ఈవెన్ రష్యా కూడా వాళ్ళు సాహిల్ రీజన్ లో ఎస్పెషలీ వాళ్ళ వాగ్నర్ గ్రూప్ వచ్చి వాళ్ళు ఏం చేశారో చూస్తారు. కాబట్టి మొత్తం ఆఫ్రికాని ఏరియాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గా ఈ దేశాలన్నీ కూడా కుక్క చింపేసిన విస్తరలా వాడుకుంటారు. గౌరవం ఇవ్వటం, వాళ్ళ దేశంలో ఇన్ని కోట్ల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ చేసే విలువ చేసేటువంటి ఖనిజాలన్నీ లూట్ చేస్తున్నారు. కానీ ఆ దేశాల్లో పావర్టీ, పేదరికం పోవట్లేదు, అంతర్కలహాలు పోవట్లేదు, ఒకరినొకరు కొట్టుకోవడము, చంపుకోవడము, ఈ టెర్రరిజము, ఇవన్నీ కూడా అక్కడ ఏమి తగ్గట్లేదు. అలా ఉంటేనే వీళ్ళు మన అధీనంలో ఉంటారు అన్నటువంటి ఒక ఫార్ములా అందరూ వాడు. అందుకనే ఆ దేశాల్లో అంతా ఎక్కడ పోయి చూసినా కానీ కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎవరైతే అధినేత ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో ఎవరు ఉంటారో వాళ్ళని ఎవరు తీయలేరు. 30 సంవత్సరాలు అలాగే ఉంటారు, వాళ్ళు దాన్ని నడిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు కొనుక్కొని ఆ దేశాన్ని అంతా వీళ్ళు అధీనంలో పెట్టుకున్నారు ఈ శక్తులన్నీ. దానికి కంప్లీట్ గా భిన్నంగా భారతదేశం ఏం చేస్తుందంటే వాళ్ళతో మైత్రి, వాళ్ళతో సమానమైనటువంటి ప్రతిపత్తితో మాట్లాడేటువంటి ఒక సంస్కృతి మనం తీసుకుంటాం. అందుకనే మోదీ గారు వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడారు, డెమోక్రసీ అన్నది మేమే మీకు సరైనటువంటి దిశ ఇవ్వగలం, మేము వాళ్ళందరూ మిమ్మల్ని వనరులు కొల్లగొట్టడానికి వస్తున్నారు, చైనాకైతే డెమోక్రసీనే లేదు, నిజమైన డెమోక్రసీ మేమే మీకు ఇవ్వగలం, మన ఇద్దరి పార్ట్నర్షిప్ లోనే మీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ డెమోక్రసీకి సంబంధించినటువంటి అంశాలన్నీ మేము మీకు సహాయం చేయగలము అని మోదీ గారు ఆ స్టాండ్. ఇన్ఫాక్ట్ మోదీ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా భారతీయ దుస్తులు ధరించి అక్కడ ఉన్నటువంటి ఎంపీస్ అందరూ కూడా పార్లమెంట్కి వచ్చి, ఆఫ్ కోర్స్ ఆయన పర్యటించిన 5 దేశాలలో 4 దేశాల యొక్క సర్వోన్నతమైనటువంటి పురస్కారం ఏదైతే ఉందో మోదీ గారికి ఇచ్చారు. వాళ్ళు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ నమీబియాలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డెమోక్రసీ అండ్ సౌత్ సౌత్ కోఆపరేషన్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి ఒక నేతృత్వం వహిస్తున్నాం మేము మిమ్మల్ని మీ వనరులను కొల్లగొట్టడానికి రావట్లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని కనెక్షన్స్ పెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్ నమీబియా డైమండ్స్ చాలా ఫేమస్, ప్రపంచంలో ఒక లార్జెస్ట్ డైమండ్ ఖనిజాలన్నీ కూడా నమీబియా. అలాగే సూరత్, గుజరాత్ లో ఉన్నటువంటి సూరత్ ప్రపంచంలోనే అన్నిటికంటే లార్జెస్ట్ డైమండ్ ప్రాసెసింగ్ సెంటర్. డైమండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా కానీ దాని ప్రాసెసింగ్ ఇక్కడ జరుగుతుంది. కానీ నమీబియా మనకు డైరెక్ట్ గా వాళ్ళు రా డైమండ్స్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక విధమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళ మైన్స్ అన్ని కూడా మనకు యూరోప్ లో ఉన్నటువంటి కంపెనీలు, టీ బయర్స్ ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా యాంట్వర్ప్ లో అక్కడ వీళ్ళు ఏం చేశారంటే మొనోపలి తీసేస్తారు, కాంట్రాక్ట్స్ అన్ని వాళ్ళ చేతిలో. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, యాంట్వర్ప్ నుంచే సూరత్ వస్తాయి. సూరత్ లో మనం దాన్ని పాలిష్ చేసి మళ్ళీ యాంట్వర్ప్ కి టీ బయర్స్ లాంటి కంపెనీలకు ఇస్తాము, దాన్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అమ్ముకుంటారు. సో కానీ మోదీ గారు దాన్ని గుర్తు చేశారు, మీకు మాకు ఆ సంబంధం ఉంది, మీ దగ్గర వచ్చే డైమండ్స్ మేమే ప్రాసెస్ చేస్తున్నాము, నా హోమ్ స్టేట్ అయిన గుజరాత్ లోనే జరుగుతుంది. ఆయన కనెక్ట్ చేసి అంటే మనుషులతో కనెక్ట్ చేయడం, దేశాలతో కనెక్ట్ చేయడం. దీని తర్వాత వాణిజ్యం ఎలాగ చేసుకుందాం, వాణిజ్యం చేసేటప్పుడు కూడా మీ గౌరవం మీరు పెట్టుకోండి, మా గౌరవం మేము పెట్టుకుంటాం అన్న దిశగా ఒక ఈక్వల్ పార్ట్నర్స్ గా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు. ఇది చాలా డిఫరెంట్. మిగతా ఈ యొక్క పెద్ద శక్తులు ఏవైతే ఉన్నాయో ఆఫ్రికాని ఎలా ట్రీట్ చేస్తున్నారు దాని కాంట్రాస్ట్ కొద్దిగా చూస్తుంది. అందుకనే ఈ నమీబియా ట్రిప్ కూడా మనం ఆ దిశగా చూద్దాం. ఆఫ్రికాలో ఈ రోజు వాళ్ళకు మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఈ దేశాలు, దీని కాకుండా మా పురోగతికి ఏదైనా దేశం భాగస్వామ్యంతో నిలుస్తుంది అంటే కనుక అది భారతదేశమే అన్నటువంటి భరోసా వాళ్ళలో ఈరోజు మోదీ గారు. నెక్స్ట్ సార్, బ్రిక్స్ సమ్మిట్ గురించి మాట్లాడదాము. బ్రెజిల్లో జరిగినటువంటి బ్రిక్స్ సమ్మిట్ లో భారత తరఫున ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. సో బ్రిక్స్ అనగానే నిజానికి చైనా ఆధిపత్యం ఉండకుండా మనము అనేక సంవత్సరాలుగా ఈ 10 సంవత్సరాల్లో చాలా వరకు వాళ్ళని నిలువరిస్తూనే వస్తూ ఉన్నాము. సో ఈ సమ్మిట్ లో కూడా మనదే పైచే అయినట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాల్లో పూర్తిగా పాకిస్తాన్ కి సపోర్టివ్ గా నిలిచినటువంటి చైనాని కొంత కార్నర్ చేస్తూనే యాక్ట్ ఆఫ్ టెర్రర్ గురించి అందులో ఒక డిక్లరేషన్స్ లో కూడా వాటిల్లో కూడా మనం ఏదైతే యాక్ట్ ఆఫ్ టెర్రర్ ని మనం డిఫైన్ చేస్తున్నామో అదే లైన్ లో సమ్మిట్ లో కూడా ఆల్మోస్ట్ రియోలో డిక్లరేషన్ కూడా రావడం జరిగింది, బ్రిక్స్ డిక్లరేషన్ లో కనిపించడం జరిగింది. సో మనం అనుకున్న ఎజెండాని లేదా మనం అనుకున్న దాన్నే సమర్థవంతంగా పుష్ చేసాం అనుకోవాలా? ఈ బ్రిక్స్ సమ్మిట్ హైలైట్స్ ఏంటి ఒకసారి చెప్తారా? అంటే ఈ బ్రిక్స్ సమ్మిట్ లో ఇద్దరు దిగ్గజ నేతలు రాలేదు. వ్లాడిమిర్ పుటిన్ రాలేదు, షీ జిన్పింగ్ రాలేదు. వేరే వేరే కారణాలతో రాలేదు. వ్లాడిమిర్ పుటిన్ తో ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇక్కడికి వస్తే బహుశా ఆయన అరెస్ట్ కూడా చేయాల్సిన పరిస్థితి బ్రాజిల్కి రావచ్చు. ఎందుకంటే బ్రాజిల్ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ తో వాళ్ళు అనుసంధానమై ఉన్నారు కాబట్టి ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు. ఆయన అరెస్ట్ చేయకపోతే కనుక ఐసీసీ ముందర వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చు. అందుకని ఆయన అవాయిడ్ చేసి సర్గే లావ్రోవ్ని పంపించారు. అలాగే సౌత్ ఆఫ్రికా కూడా ఆయన రాలేదు, వ్లాడిమిర్ పుటిన్ రాలేదు, అక్కడ కూడా సర్గే లావ్రోవ్ని పంపించారు గత సంవత్సరం. ఈ సంవత్సరం ఆయన భారతదేశానికి రాబోతున్నారు, ఎందుకంటే మనం ఐసీసీ సిగ్నటరీస్ కాదు మనం.
ఈ సంవత్సరం వ్లాడిమిర్ పుటిన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా భారతదేశానికి రాదు. సో అది ఒకటి. రెండవది షీ జిన్పింగ్. షీ జిన్పింగ్ ఎందుకు రాలేదు దాంట్లో చాలా కథనాలు ఉన్నాయి. ఒకటి, ఆయన పదవే చాలా షేకీగా ఉంది. ఆయన ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. లోపల అంతర్కలహాలు జరుగుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఒకటి జరుగుతోంది. కాబట్టి ఆయన దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. దానిని నివారించడానికి ఆయన అక్కడే ఉండి దాన్ని ఏదో దాని మీద యుద్ధం చేయడానికి ఆయన ఈ రిస్క్ తీసుకొని ఇక్కడ రావడానికి ఆయన సిద్ధపడలేదు అని ఒక నెరేటివ్. రెండో నెరేటివ్ ఏం చెప్తున్నారంటే ఆయన బాగానే ఉన్నారు, కానీ ఆయన వచ్చిన తర్వాత నష్టమే లేదు. కానీ పరిస్థితి ఏంటంటే బ్రెజిల్ బ్రిక్స్ సమ్మిట్ అయిపోగానే మోదీ గారికి స్టేట్ గెస్ట్ ఆనర్ ఇచ్చారు. ఆయన్ని ఫార్మల్ గా ఇన్వైట్ చేయడం, ఆయన ఫార్మల్ గా అంటే మళ్ళీ ఒక బయలాటరల్ డిస్కషన్ దాంట్లో జరిగింది. అలాగే మనకు బ్రెజిల్ ప్రోటోకాల్స్ అన్ని కూడా స్టేట్ విజిట్ ఇవ్వాల్సిన ప్రోటోకాల్స్ అన్ని ఇచ్చి ఆయన గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడము, స్టేట్ బ్యాంక్వెట్ డిన్నర్ ఇవ్వడము, ఇటువంటివన్నీ చేసి మోదీ గారికి చేస్తున్నప్పుడు ఇంకొక నేతకు చేయలేరు కదా వాళ్ళు. ఒక నేత అయిన తర్వాత ఇంకొక లీడర్షిప్ అయినా చేయగలరు. కాబట్టి షీ జిన్పింగ్ కంటే పెద్ద గౌరవం మోదీ గారికి దక్కితే అది షీ జిన్పింగ్ కి తల కొట్టేసినట్టు. కాబట్టి అవమానం తట్టుకోవడం కంటే వెళ్ళకపోవడమే మంచిది అని నిర్ణయించుకున్నారు. ఇంకొక నేరేటివ్. ఈ రెండు నేరేటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే చైనా ఒక అయన్ కట్ కాబట్టి వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారని చెప్పడం చాలా కష్టం. ఈ రెండు నేరేటివ్స్ ఉన్నాయి. మనకు ఏది నచ్చితే అది మనకు తీసుకోవచ్చు. బట్ ఈ రెండు నేరేటివ్స్ నడుస్తాయి. ఆయన రాలేదు. సో వీళ్ళిద్దరూ దిగ్గజ నేతలు రాకపోయేసరికి అక్కడ ఉన్న దేశాల్లో అందరికంటే పెద్దన్న పాత్ర మోదీ గారికి. లూలా డి సిల్వా బ్రెజిల్ చాలా చిన్న దేశం, అంటే జీడిపి నంబర్స్ చూస్తే చాలా చిన్న దేశం. సౌత్ ఆఫ్రికా అంతే. వీళ్ళిద్దరు అసలు చాలా చాలా చిన్న దేశం. ఇక మిగతా దేశాలన్నీ మనమనే జాయిన్ అయినటువంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకా అంత అవగాహన అంత పట్టు లేదు దానికి. కాబట్టి భారతదేశమే పెద్ద పాత్ర పోషించింది. దాంట్లో కీలకంగా టెర్రరిజం కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. మొట్టమొదటి దాంట్లో విషయం ఏంటంటే పెహల్గాం ఘటనని అందరూ ముక్త కంఠంతో ఖండించి, సో వాళ్ళతో ఖండింపజేసినటువంటి ఒక డిప్లొమాటిక్ అచీవ్మెంట్ మనం అనుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇది ఏదో చిన్న ఘటన, ఇది పెద్ద దీని గురించి మనం చర్చించక్కర్లేదు, ఆల్రెడీ మేము ఖండించేసాం ఇండివిజువల్ గా, కాబట్టి దీనికి అక్కర్లేదు అన్నటువంటి ఒక నేరేటివ్ కూడా కొంతమంది ప్రయత్నం చేసింది. కానీ కాదు, మనం అందరం ఊకుమ్మడిగా దీన్ని ఖండించాలి అని చెప్పి. బట్ ఆఫ్ కోర్స్ బార్గెన్ ఏమైందంటే పాకిస్తాన్ పేరు తీయకుండా ఇంకన్నీ చెప్పి టెర్రరిజాన్ని ఖండించాలి. టెర్రరిజంలో మంచి టెర్రరిజం, చెడ్డ టెర్రరిజం అనేది ఉండదు. టెర్రరిస్ట్ యొక్క హ్యాండ్లర్స్, వాళ్ళ సపోర్టర్స్ వీళ్ళని కూడా ఖండించాలి. క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్ల నష్టపోతున్న దేశాలకు అధికారం ఉంటుంది వాళ్ళని శిక్షించడానికి. ఇటువంటివన్నీ దాంట్లో పెట్టి చైనా దాన్ని సంతకం పెట్టి, పాకిస్తాన్ పేరు లేదు కాబట్టి వాళ్ళు సంతకం పెట్టగలరు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే క్లెయిమ్ చేస్తున్నారు కదా, క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఎక్కడ నుంచో పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో యూగర్ టెర్రరిస్ట్ వస్తున్నారు, చంపుతున్నారు. అలాగే వాళ్ళ దృష్టిలో దలైలామా కూడా ఒక టెర్రరిస్టే. కాబట్టి దలైలామా క్లీషే వచ్చి టిబెట్ లో వాళ్ళు గొడవ పెడుతున్నారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజం మాకు కూడా ఇంపాక్ట్ ఉంది. ఇవన్నీ వాళ్ళ నెరేటివ్ లో ఫిట్ అవుతాయి కాబట్టి వాళ్ళు సంతకాలు పెట్టారు. అదే షీ జిన్పింగ్ వచ్చి ఉంటే బహుశా దాన్ని సంతకం పెట్టి ఉండకపోయిండొచ్చు, దాని వర్డింగ్ అనేది చేంజ్ అయ్యొచ్చు. సో అక్కడ మనం మళ్ళీ డిప్లొమాటిక్ గా మనం సాధించగలిగాం. ఇంకొక కీలకమైనది ఏంటంటే ఈ టారిఫ్లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ వచ్చింది. యూనిలాటరల్ టారిఫ్లు వేసుకుంటే చాలా తప్పది. ప్రపంచ వాణిజ్యము, ప్రపంచం యొక్క స్టాండర్డ్స్, రూల్స్ బేస్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఇటువంటివన్నీ చేయడం మంచిది కాదు చెప్పేసి అదొక రెజల్యూషన్ చేశారు. కీలకమైన రెజల్యూషన్ ఏంటంటే గాజాలో జరుగుతున్నటువంటి గొడవలని భారతదేశం కూడా ఖండించింది. ఇంతవరకు మనం తటస్థంగా ఉంది, కానీ దీంతో జాయింట్ డిక్లరేషన్ లో భారతదేశం కూడా జాయింట్ డిక్లరేషన్ సంతకం పెట్టింది. దాంట్లో వీళ్ళని ఆహారం లేకుండా, వాళ్ళకి సప్లైస్ లేకుండా వాళ్ళని కష్టపెట్టడం అన్నది తప్పు. దీన్ని మేము యాక్సెప్ట్ చేయము. దీని సొల్యూషన్ ఏదో చేసి వాళ్ళకి అన్నము, ఆహారము, వాళ్ళకి అన్ని ఏవే మందులు ఏం కావాలో ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని అవి సప్లై చేయాలి. దీన్ని వెపనైజ్ చేయకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో మనం కూడా సిగ్నేటరీస్. ఇంతవరకు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వచ్చిన రెజల్యూషన్స్ అన్నింటినీ మనం అబ్స్టైన్ చేసాం యునైటెడ్ నేషన్స్ లో. కానీ మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా వచ్చిన స్టేట్మెంట్ లో మనం కూడా సంతకం పెట్టాం. ఇది అర్థం చేసుకోవాలి. కరెక్ట్. కాబట్టి ఇటువంటి అన్ని మనం అక్కడ ఇచ్చాము. ఈ డాలరైజేషన్ గురించి భారతదేశం కోర్స్ అని ససేమిరా ఉంటుంది, కానీ లోకల్ కరెన్సీస్ లో ట్రేడ్ చేసుకోవడానికి మాత్రం మనం కృషి చేస్తున్నాము. అంటే డాలర్ లేకుండా ఏం చేయాలి అనే దాంట్లో మనం దాన్ని ఒక సకారాత్మకంగా వాళ్ళందరితో కలిసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బ్రిక్స్ కూటమిలో ఏ దేశాలు ఉన్నాయో లేదా వాళ్ళని ఎవరెవరు సమర్థిస్తున్నారో వాళ్ళందరి మీద అదనంగా 10% వేస్తాను అని చెప్పి ఒక బెదిరింపు మనం చూసాం. దానిని రియాక్ట్ అవుతూ లూలా డి సిల్వా చాలా ఘాటుగా స్పందించారు. మేము ఏమైనా సామంతులు అనుకుంటున్నాం, మేము ఒక సావరెన్ దేశం, మా మీద మీరు ఆంక్షలు విధిస్తే మేము మీ మీద ఆంక్షలు విధించలేమా, మేము కూడా టారిఫ్లు వేస్తాం, చాలా తప్పు అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఎవరు అడిగారు డొనాల్డ్ ట్రంప్, మరి భారతదేశం కూడా బ్రిక్స్ లో మెంబరే కదా అంటే, అవును, బ్రిక్స్ అన్నది మా డాలర్ కు వ్యతిరేకంగా తయారైనటువంటి కూటమి, మమ్మల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి భారతదేశం మీద కూడా 10% వేస్తాను
అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. కానీ భారతదేశం స్పందించింది. ఎందుకంటే మనం అఫీషియల్ గా వాళ్ళతో ట్రేడ్ నెగోసియేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ టారిఫ్ల బెదిరింపులకు మనం ఎటువంటి స్పందన లేకుండా మనం ఒప్పుకున్నాము. మిగతా అందరూ స్పందించారు. చైనా కూడా స్పందించారు. చైనా కూడా బ్రిక్స్ అన్నది ప్రపంచంలో ఒక మంచి ఆశయంతో చేసింది, అది ఏ ఒక్క దేశానికి వ్యతిరేకంగా ఉన్నది కాదు అని వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఏ అంశంలో రియాక్ట్ అవ్వని దేశం ఏకైక దేశం భారతదేశం. సో అది అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా బ్రిక్స్ లో రాబోయే రోజుల్లో చూద్దాం. మరి డొనాల్డ్ ట్రంప్ నిజంగా 10% టారిఫ్ వేస్తే దాన్ని ఎలా అవుతుంది, లేదా మనం వాళ్ళతో ట్రేడ్ డీల్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ ట్రేడ్ డీల్ భాగంగా ఇంకే ఇతరత్ర ట్యాక్సులు దానికి వర్తించవు అని ఏమైనా దాని బాధ ఉంటుందా చూద్దాం రాబోయే రోజు. ఒకవైపు మీరు ట్రేడ్ గురించి తీశారు కాబట్టి మనం యుఎస్ కి సంబంధించినటువంటి ఈ ట్రేడ్ వార్ ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనబడుతోంది కదా. ఈవెన్ ట్రంప్ చిన్న దేశాలకి, అసలు ఇన్సిగ్నిఫికెంట్ గా ఉన్న దేశాలకు కూడా విపరీతమైనటువంటి టారిఫ్స్ వేస్తాను అని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి కదా. ఒకసారి ఇప్పుడు ఈవెన్ అల్జీరియా, బంగ్లాదేశ్, ఈవెన్ బ్రెజిల్, అఫ్కోర్స్ బ్రెజిల్ గురించి మనం ఇందాక మీరు మాట్లాడారు, ఇరాక్ లాంటి దేశానికి కూడా 30% టారిఫ్స్ వేస్తామని చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఈవెన్ ట్రేడ్ వార్ ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ట్రంప్? దీనికి ఏమన్నా అవుట్కమ్ ఉంటుందా ఒకసారి చెప్తాను. అంటే మనకు ఆయన అంటే ఇప్పుడు ఎవరికి కూడా గౌరవం లేకుండా లిటరల్ గా వాళ్ళ దేశంలో గౌరవం లేదు, ప్రపంచంలో ఎవరికి గౌరవం లేకుండా ఆయన ఏం చేశారు మనకు తెలుసు కదా. ఏప్రిల్ మొదటి వారంలో ఆయన ఈ టారిఫ్లని పెద్ద టారిఫ్లని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఏమన్నాడు, 24 గంటలు తిరగకుండానే దీన్ని నేను పోస్ట్పోన్ చేస్తున్నాను, సస్పెండ్ చేస్తున్నాను, 90 రోజులు టైం ఇస్తున్నాను, 90 రోజుల లోపల అందరూ వచ్చేసి దీన్ని చర్చలు చేయాలి, మాతోటి దాన్ని ఒప్పందాలు చేసుకోవాలి, చేయకపోతే కనుక 90 రోజుల తర్వాత ఇవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పి బెదిరించారు. ఆ 90 రోజుల గడువు జూలై 9వ తారీఖు అయిపోయింది. అంటే జూలై 10వ తారీఖు నుంచి ఆ ట్యాక్స్ అన్ని వర్తించి ఉండవచ్చు. కానీ ఏమైందంటే ఈ 90 రోజులలో ఒక వియట్నాం, యూకే 2 దేశాలు తప్ప ఇంక ఏ దేశం కూడా టారిఫ్ల చర్చలు, ట్రేడ్ చర్చలు, అమెరికా తోటి ఒప్పందాలు ఒక ఒప్పందానికి రాలేదు, ఒక కంక్లూషన్ కి రాలేదు. కెనడా లాంటి దేశం ఇంకా చాలా కష్టంగా వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో చేయలేని నేనని చెప్పేసి ట్రేడ్ టాక్స్ వదిలేసి వాళ్ళ మీద టారిఫ్లు వేసాడు. 35% మీద టారిఫ్లు వేశాడు కెనడా మీద. అలాగే మెక్సికో మీద వేశాడు. సో చాలా దేశాల మీద వేశాడు. చైనాతో మాకు ఆల్రెడీ ఒప్పందం కుదిరింది అని ట్రంప్ స్వయాన్ని చెప్పేసుకున్నాడు. కానీ వాళ్ళు మాతో ట్రేడ్ చేయడానికి, మాతో ఏదో ఒప్పందం చేసుకోవడానికి చాలా ఇదిగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పి ట్రంప్ స్టేట్మెంటే. కానీ చైనా నుంచి చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఎక్కడా కూడాను ట్రేడ్ టాక్స్ చేస్తామని మేము చెప్పలేదు, దీని గురించి మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది, ఇటువంటివన్నీ కూడాను ఏకపక్షంగా వేయడం అని మేము యాక్సెప్ట్ చేయము అని చాలా స్పష్టంగా చెప్పారు. ప్లస్ పైపెట్ ఏం చేశారంటే వాళ్ళు చైనా రేర్ ఎర్త్ మినరల్స్ మొత్తం 100% చైనా మీద డిపెండెంట్ అయి ఉంది అమెరికా, దాన్ని నిలిపేయంగానే వాళ్ళ మొత్తం ఇండస్ట్రీ, అంటే వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ కావచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, స్పేస్ ఇండస్ట్రీ కావచ్చు, అందరూ గగ్గోలు పెట్టగానే కాళ్ల బేరానికి డొనాల్డ్ ట్రంపే వచ్చారు. చైనా మొత్తం డొనాల్డ్ ట్రంప్ ని వంగదీయగలిగింది. కాబట్టి చైనా తోటి కూడా ఏం చర్చలు జరగట్లేదు, వాళ్ళ మీద ఏం ఒప్పందాలు జరగట్లేదు. ఆ విషయం అక్కడ ఉంది. భారతదేశంలో చర్చలు జరుగుతున్నాయి. 9వ తారీఖు డెడ్ లైన్ అయిపోయింది, చర్చలు ఏమి కొలిక్కి రాలేదు. ఇప్పుడు కూడా మనం కొన్ని అంశాల్లో మనం ససేమిరా అంటున్నాం. మనం ఎస్పెషలీ మన వ్యవసాయం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మన పాల ఉత్పత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, మనం కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు బయాలజికలీ చేస్తారు, మనకు దాన్ని మోడిఫై చేసినటువంటి జెనెటికలీ మోడిఫైడ్ అంటే జిఎం క్రాప్స్ అని మన దేశంలో డంప్ చేయబోతుంది. గతంలో మనం చూసాం బీటీ కాటన్, మనం అటువంటి టెక్నాలజీ మొన్సాంటోలో తీసుకున్న తర్వాత గత 15-20 సంవత్సరాల్లో 2 లక్షల పైబడి మన రైతులు చనిపోయి ఆత్మహత్య చేస్తారు. ఎందుకంటే అవి ఎలా ఉంటాయంటే ఆ విత్తనంలో మళ్ళీ చెట్లు పండవు. ఇంకా మీ జీవిత కాలం అంతా ఆ కంపెనీల మీద డిపెండ్ అయి ఉండాలి. అటువంటి ఒక బానిసత్వం దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఈ కంపెనీలన్నీ కూడా. గతంలో 700-800 రూపాయలు ఒక ప్యాకెట్ మనకు పత్తి గింజలు వస్తే వీళ్ళు 17,000 ఛార్జ్ చేస్తారు. ఒకసారి సైకిల్లో వెళ్ళిపోతే కనుక ఆ భూమిలో ఏ విత్తనం వేసినా పండదు, వాళ్ళకు బానిసలుగా ఉండవలసిన పరిస్థితి. దాని నుంచి తట్టుకోలేక అప్పులని వాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ మన దేశంలో రాకూడదు అని చెప్పి వాళ్ళ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ మన మీద డంప్ చేయకుండా ఉండడానికి మనం అడ్డుపడ్డాం. ప్లస్ పాల ఉత్పత్తి కూడా వాళ్ళ గోవులకి వాళ్ళు కృత్రిమంగా చాలా ఇంజెక్షన్స్ ఇస్తారు పాల ప్రొడక్షన్ కి. అలాగే వాళ్ళకు బీఫ్ పెడతారు, అంటే క్యానిబలైజ్ చేస్తారు. ఆవుల్నే చంపి ఆవు మాంసాన్ని ఆవులకు పెడతారు. అది తిన్నందువల్ల వాళ్ళ ఫ్యాట్ పెరుగుతుంది, దాంతో ఇంకా పాల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి అది మన ధర్మానికి, మన నమ్మకాలకి చాలా వ్యతిరేకం. కాబట్టి అది కూడా మనం ససేమిరా. ఈ 2 అంశాలు డొనాల్డ్ ట్రంప్ కూడా మన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవి దిస్ ఇస్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అని మన మీద కూడా బెదిరించాడు. మేము కూడా అదే చెప్పాం, మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది, ఈ రెండింటిలో మేము తగ్గము, మీరు నిర్ణయించుకోండి అని చెప్పి. కాకపోతే
డొనాల్డ్ ట్రంప్ లా మనం బయట దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఎక్కడ ఇవ్వలేదు, క్వైట్ గా ఉన్నాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్ కి పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టు యూకే, వియట్నాం తప్ప ఎవరు సంతకాలు పెట్టారు. భారతదేశం అంత పెద్ద దేశం సంతకం పెడితే తన గౌరవం పెరుగుతుంది. తాను ఇంతవరకు ఇంతమందిని బెదిరించిన దానికి ఫలితం తప్పుతుంది. కాబట్టి ఆయన కూడా ఏం అనలేకుండా భారతదేశం మేము దగ్గరగా ఉన్నాం, త్వరలోనే సంతకం పెడతాం అంటూ ఆయన చెప్పుకుంటూ వస్తుంది. కానీ కీలకంగా నేను అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే 9 జూలైకి అయిపోవలసిన గడువుని ఆగస్ట్ 1 కి టారిఫ్స్ అన్ని అప్లై అవుతాయని ఆయనే యూనిలాటరల్ గా దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే 1వ తారీఖున మీరు ట్యాక్సులు వేసినా మాకు దాంతో సంబంధం లేదు, మేము మా స్టాండ్, మా దేశానికి సంబంధించిన స్టాండ్ ఇదే అని దేశాలన్నీ తప్పుగా నిలబడేసరికి డొనాల్డ్ ట్రంపే తన మొహం విధంగా చాటేసుకోవడానికి, తన గౌరవం దక్కించుకోవడానికి ఆగస్ట్ 1 కి షిఫ్ట్ చేసుకుంటారు. ఎవరో అడగలే షిఫ్ట్ చేయడం, దాన్ని షిఫ్ట్ చేసుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ జపాన్ చాలా క్లియర్ గా చెప్పారు, మా వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, మా రైతుల విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము. జపాన్ అమెరికా యొక్క మైత్రి చాలా సెకండ్ వరల్డ్ వార్ చాలా పటిష్టంగా ఉంది, అయినా ఈ అంశంలో మేము కాంప్రమైజ్ అవ్వము అని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకనే జపాన్ మీద కూడా ఆయన 25% టారిఫ్ వేశారు. మన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసాం. కాబట్టి దేశాలన్నీ కూడాను అమెరికా అంతటి పెద్ద దేశానికి వ్యతిరేకంగా నిలబడగలుగుతుంది. ఒక వియట్నాం మాత్రం వాళ్ళకి గతి లేదు, ఎందుకంటే రమారమి వాళ్ళ మొత్తం 70-75% వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్ని అమెరికాకే వెళ్తాయి. కాబట్టి అమెరికాతో కనుక వాళ్ళకు ఇబ్బందులు వచ్చి టారిఫ్లు పడితే కనుక వాళ్ళు షాప్ మూసుకోవాలి, ఆ దేశమే మూతపడదు. కాబట్టి వాళ్ళొక్కరు మోకరిల్లారు ట్రంప్ ముందర. వియట్నాం తప్పిస్తే ఇంకెవరు లేదు. సరే, ఇంగ్లాండ్ ని, యూకేని మనం అసలు పెద్ద దేశంగా భావించడమే చాలా తప్పది. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే 51 రాష్ట్రం కింద యూకేని మనం పరిగణించవచ్చు. కాబట్టి అది పెద్ద ఇష్యూయే కాదు. ఇంక ఏ దేశం కూడా ఒప్పుకోలేదు, ఈవెన్ జపాన్ ఒప్పుకోలేదు, కొరియా ఒప్పుకోలేదు, వాళ్ళ సోకాల్డ్ క్లోజెస్ట్ అలైస్ ఎవరు ఒప్పుకోలేదు. యూరోప్ లో ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ ఎవరు ఒప్పుకోలేదు. చైనా, భారతదేశం పక్కన పెడతారు. సో అటువంటి పరిస్థితి. ఈయన వేసిన టారిఫ్లు అందరికీ లెటర్లు పంపించాడు ఆ దేశాలకన్నీ. ఆ లెటర్లలో చూస్తే అల్జీరియా మీద 30% ఇస్తుంది. అల్జీరియా ఎంత దేశం? అల్జీరియా నుంచి అమెరికా ఎంత వస్తుంది అంటే ప్రతి దేశం మీద వేసుకుంటూ వెళ్ళాడు. ఇందాక మనం అనుకున్నట్టు బ్రాజిల్లో యాక్చువల్ గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏదైతే మన ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉందో అమెరికా ఫేవర్ గా ఉంది. అమెరికా బ్రెజిల్ కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, బ్రెజిల్ నుంచి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ బెనిఫిట్ అమెరికా పక్షానే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన లాజిక్ ఏంటి? మా ట్రేడ్ డెఫిసిట్ చాలా విపరీతంగా ఉంది, దేశాలన్నీ మాకు అమ్ముతున్నాయి కానీ మేము మా వస్తువులు ఎవరు కొనట్లేదు, ఈ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికే నేను ట్యాక్సులు వేస్తున్నాను అంటున్నాడు. జపాన్ కి రాసిన లెటర్లు కూడా అదే చెప్పాడు. కరెక్ట్, 25% వేస్తున్నాను, కానీ ఇది పెద్ద దీనివల్ల మనకు పెద్ద రోజుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం తగ్గదు, అయినా నేను వేస్తున్నాను, చాలా మీకు ఫేవర్ చేస్తున్నాను అన్నట్టుగా లెటర్ రాశాడు. మరి బ్రెజిల్ విషయంలో అది వర్తించదు కదా, అయినా 50% ఎందుకు వేశాడు అంటే వ్యక్తిగతంగా దానికి ఎవరి ఇష్టమో ఎవరి ఇష్టం లేదో దాన్ని నిర్ణయిస్తాం. ఏం లాజిక్ పెట్టాడు అక్కడ? జైర్ బోల్సనారో ఎవరైతే గత రాష్ట్రపతి ఉండినారో అతని మీద కేసులు నడుస్తుంది. ఈ లూలా దా సిల్వా ప్రభుత్వం అతని మీద కేసులు, కరప్షన్ కేసులు నడిపిస్తారు. అతన్ని పొలిటికల్ గా విక్టిమైజ్ చేస్తున్నారు, ఆ కేసులను విత్డ్రా చేయండి, మీరు చేయట్లేదు కాబట్టి మీ మీద ఆంక్షలు విధిస్తున్నాను అని చెప్పి. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి దాన్ని నువ్వు ఎలా ఇంటర్ఫియర్ అవుతున్నావు? అదొక సావరెన్ స్వతంత్రమైన దేశం, వాళ్ళ చట్టాలు ఉన్నాయి, వాళ్ళ కోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు నిర్ణయించుకుంటారు, నువ్వెవరు చెప్పడానికి. సో అటువంటి చిన్న చిన్న దేశాలు, బోస్నియా హెర్జగోవినా, బ్రూనై చిన్న ఒక ఊరే మాత్రమే, వాళ్ళ మీద 25%. ఇరాక్ మొత్తం సర్వనాశనం చేసింది అమెరికా, అయినా వాళ్ళ మీద 30% ట్యాక్స్ వేశారు. దానికి ఏమైనా అర్థం ఉందా? అలాగే లిబియా కూడా మీరే సర్వనాశనం చేశారు, వాళ్ళ మీద 30% ఎందుకు వేస్తున్నారు? సరే, లావోస్ మీద 40% వేశారు, అది అర్థమైంది. ఎందుకంటే లావోస్ తర్వాత కంబోడియా కూడా 36% వేశారు. వీళ్ళిద్దరికి స్వయం ప్రతిపత్తి లేదు, వీళ్ళిద్దరు కంప్లీట్ గా ఈ రెండు దేశాలు కూడా చైనా యొక్క తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. చైనా వాళ్ళ కాంపనెంట్స్ ఇక్కడ పంపిస్తుంది, ఇక్కడ అసెంబ్లీ చేసి వాళ్ళు రీఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి ఆ దేశాల పేరిట స్టాంప్ ఉంటుంది, మేడ్ ఇన్ కంబోడియా, మేడ్ ఇన్ లావోస్ అని, బట్ దే ఆర్ ఆల్ చైనీస్ ప్రొడక్ట్స్. ఈవెన్ వియట్నాం కూడా అదే, కానీ వియట్నాం సరెండర్ అయిపోయింది, ఈ రెండు దేశాల మీద ట్యాక్సులు పడ్డాయి. అలాగే మనం చూస్తే కనుక మలేషియా మీద 32%, మియన్మార్ మీద 40%. మియన్మార్ మీద 40% మీరు దేనికోసం వేశారు? దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? అమెరికానే నష్టపోతుంది కదా. రేర్ ఎర్త్ మినరల్స్ అని చైనా ఎత్తుకుపోతుంది కదా, దానివల్ల మీకు ఏమైనా లాభం ఉందా? ఇన్ఫాక్ట్ ట్యాక్స్ ఫ్రీ చేయవలసింది మయన్మార్ నుంచి వచ్చేదానికి, చైనా నుంచి దూరం చేసి వాళ్ళని మీ పక్షాన్ని తీసుకునే ప్రయత్నం మీరు చేసి ఉన్నారు. అంటే మూర్ఖంగా ట్యాక్స్ అన్ని వేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా మీద 30% వేశాడు. సౌత్ ఆఫ్రికా అంటే ఆయన పడదు, మనం చూసాము. రాంఫోసా వైట్ హౌస్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ మనం చూసాం. టీవీ పెట్టి ఆయన ఇన్సల్ట్ చేసే ప్రయత్నం ఆయన చేశాడు.
మనకు భారతదేశానికి ఊరట ఇంతవరకు ఏంటంటే మనకేం లెటర్ ఇవ్వలేదు ఆయన, ఎందుకంటే చర్చలు జరుగుతున్నాయి. మన చుట్టుపక్కల దేశాలు చూసామంటే శ్రీలంక మీద 30%, థాయిలాండ్ 36%, అంటే అది మనకు టెక్స్టైల్ వాళ్ళు కూడా మనకు టక్కరిస్తున్నారు వాళ్ళు. కానీ ఇండోనేషియా 32%, కంబోడియా ఆఫ్ కోర్స్ 36%, బంగ్లాదేశ్ మీద 35%. ఈ దేశాలన్నీ కూడాను మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు కాంపిటీటర్స్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మనకంటే ఎక్కువ టాక్సేషన్ ఉంది కాబట్టి కాంపిటీషన్ లో మనం వాళ్ళకంటే ముందంజుగా ఉంటాం కాబట్టి అది మనకు ఒక విధంగా మంచిదే మనకు చూస్తే కనుక. ఈవెన్ మన మీద 25% టారిఫ్ వేసినా కానీ కూడా ఈ దేశాలకు అన్నిటికంటే కూడా తక్కువ టారిఫ్ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ లో మనం తట్టుకోగలం. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏకపక్షంగా ఆయన ఇంతమంది ట్యాక్స్ వేస్తున్నాడు అంటే ఒక విధమైనటువంటి పిచ్చికిపోతున్నాడు. ఆయన ఏం చేయట్లేదు. ఆయన ఇన్ని దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నా కానీ ఎవరో పట్టించుకోవట్లేదు, అందరూ బేఖాతరు చేస్తున్నారు. అది ఆయనకు జీర్ణించుకోలేకుండా. అందుకని చిన్న చిన్న దేశాలు, ఇన్సిగ్నిఫికెంట్ దేశాలు వాళ్ళ మీద ఈ టారిఫ్లన్నీ వేసి పెద్ద దేశాలు బెదిరిస్తాను అని అనుకుంటున్నారు. 90 రోజుల్లో బెదరని దేశాలు ఇంక నీకు ఎందుకు బెదురుతాయి అవన్నీ. సో భారతదేశంతో కూడా ఒక ట్రేడ్ డీల్ వచ్చేటువంటి సూచన మనకు కనిపించట్లేదు. సెక్టోరల్లీ అగ్రిమెంట్స్ ఉంటుంది. కొన్ని సెక్టర్స్ లో సరే మేము మీకు రాయితీ ఇస్తాము, కొన్ని సెక్టర్స్ లో మీరు మాకు ఇవ్వండి, ఇటువంటి సెక్టోరల్ గా అగ్రిమెంట్ ఉండొచ్చు అని చాలా మంది అంటున్నారు. చూద్దాం రాబోయే రోజులు ఏమవుతుంది. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము అదే, ఇప్పుడు మీరు ఎంజాయ్ చెప్పినట్టుగా ట్రంప్ ఏం చేస్తున్నారో తనకే తెలియని ఒక పరిస్థితిలో ఉన్నారు అనేది మాత్రం నిజంగా వాస్తవంగానే కనబడుతోంది. అండ్ ట్రంప్ కి మద్దతుదారుడుగా నిలిచి నిజానికి ఆయన ప్రెసిడెంట్ అవ్వడానికి ఈవెన్ ఫండ్స్ ఇచ్చి అదేవిధంగా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆయన సపోర్ట్ చేసినటువంటి ఎలాన్ మస్క్ ట్రంప్ నుంచి దూరం అయిపోయాడు. దూరం అవ్వడమే కాదు, ఇప్పుడు కొత్త పార్టీని తీసుకొస్తున్నారని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడము అండ్ ఈవెన్ అమెరికన్ పార్టీకి ఆయన సన్నాహాలు చేస్తూ ఉండడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో బేసికలీ ఎలాన్ మస్క్ కొత్త పార్టీ భవితవ్యం నిజానికి దాని సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉంటుందంటారా అమెరికన్ పాలిటిక్స్ లో? ఎందుకంటే డెమోక్రాట్స్ రిపబ్లికన్సే స్ట్రాంగ్ ఉంటారు. కొత్త పార్టీకి అసలు అవకాశం ఉందా? నిజంగా కష్టమే. ఎందుకంటే ఇంతకాలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసామంటే ఈ రెండు పార్టీలు తప్ప ఇంకా మూడో పార్టీకి ప్రస్తుతానికి అయితే మనకి ఏం అవకాశాలు కనిపించట్లేదు. లేవా అంటే అది కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళ చట్టమే ప్రొహిబిట్ చేయదు. చాలా పార్టీలు ఉన్నాయి. లిబర్టేరియన్ పార్టీ అని ఒకటి ఉంది. గతంలో వాళ్ళు ఆల్మోస్ట్ మనకు ఐజెన్హవర్ టైంలో ఎప్పుడో వాళ్ళు ఆల్మోస్ట్ రన్నర్స్ అప్ గా వచ్చారు, ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చారు, ప్రెసిడెంట్ దగ్గర వచ్చేవాళ్ళు, గెలవలేకపోయారు కానీ చాలా ఫైట్ ఇవ్వగలిగారు. సో అటువంటివి 2-3 ఘటనలు జరిగినాయి. రాస్ పెర్రో అన్నటువంటి ఒక అతను మనం చూస్తున్న కాలంలోనే 10-15 సంవత్సరాల క్రితం అతను ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశాడు. చాలా ధనికుడు, బిలియనేర్, చాలా ఖర్చు పెట్టి నిలబడ్డాడు, కానీ తట్టుకోలేకపోయాడు. డెమోక్రాట్ రిపబ్లికన్ వీళ్ళిద్దరి మధ్యలో తట్టుకోలేకపోయాడు. అతనికి వచ్చాయి, ఓట్స్ వచ్చాయి, కానీ చాలా థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అదేం ప్రభావం చూపించలేకపోయాడు. కాబట్టి ఈ రోజు ఎలాన్ మస్క్ ఈ పార్టీని అనౌన్స్ చేయడం, అమెరికా పార్టీ అనేది అయితే అనౌన్స్ చేశాడు అతను, అమెరికన్ పార్టీ. దీనికి ఇంతవరకు ఎవరు కూడా అఫీషియల్ గా పెద్ద పేరున్నటువంటి పొలిటీషియన్ ఎవరు కూడా దీంట్లో నేను చేరుతున్నామని చెప్పలేదు. కాబట్టి ఎలాన్ మస్క్ ఒకడే ఉంటే కనుక అది ఎలా నడుస్తుంది? నడవదు. 2, అక్కడ 50 స్టేట్స్ లో కూడా ప్రతి స్టేట్స్ లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. కొన్ని స్టేట్స్ లో అయితే ఏ పార్టీని జాయిన్ అవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పెడతారు. ఏదో అంశం మీద వాళ్ళు దాన్ని నిలిపేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో మీరు వెళ్ళినా కానీ దానికి డాక్యుమెంటేషన్ చాలా ఉంటుంది. కనీసం అంటే ఇన్ని వేల మంది మిమ్మల్ని ఎండార్స్ చేయాలి, ఇటువంటి రూల్స్ ఉంటాయి. కాబట్టి 50 స్టేట్స్ లో అతను ముందు రిజిస్టర్ అవ్వాలి. ఈ పార్టీ ఫెడరల్ గా రిజిస్టర్ అయిన తర్వాత లాభం లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ అన్న అతను స్టేట్స్ లో ఎలక్ట్ అయిన తర్వాతనే అక్కడికి వస్తాడు. కాబట్టి ఈ స్టేట్స్ లో మళ్ళీ ఈ పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ అయితే ఎంతమందిలో అవుతుంది, ఎన్ని రాష్ట్రాల్లో అవుతుంది, మనకి ఎన్ని స్టేట్స్ లో అవుతుందో మనకు తెలియదు. తర్వాత నేతృత్వం లేదు. కాబట్టి ఇంకా చాలా ఉంది దీన్ని పని చేయవలసింది. ఇప్పుడు ఆయన చాలా ఇబ్బందిలో ఉన్నాడు ఎలాన్ మస్క్. ముఖ్యంగా ఆయన టెస్లా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా BYD ఇతరత్ర మన చైనీస్ కంపెనీలు చాలా గణనీయంగా వాళ్ళు మార్కెట్ షేర్ పుంజుకున్నాయి. ఎలాన్ మస్క్ దెబ్బతింటున్నాడు. గతంలో నంబర్ 1 స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ఇప్పుడు 2nd or 3rd ప్లేస్ కి వచ్చేస్తున్నాడు కానీ చాలా వీటి ప్రాంతాల్లో. ఇంకొకటి ఆయన స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో, స్పేస్ ఎక్స్ లో కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో డొనాల్డ్ ట్రంప్ చాలా బడ్జెట్ కట్స్ చేయాలని చెప్పి ఆయన నిర్ణయించారు. ఆ బడ్జెట్ కట్స్ వల్ల ఈవెన్ స్పేస్ ఎక్స్ కూడా దెబ్బతగలం. అఫ్ కోర్స్ నాసాకి స్పేస్ ఎక్స్ చాలా కీలకం. ఎందుకంటే శుభాంశు శుక్లాని కూడా మనం స్పేస్ ఎక్స్ లోనే పంపించాం. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ స్పేస్ ప్రోగ్రామ్స్ కి చాలా కీలకం. కానీ మనకేం తెలుస్తుందంటే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఆయన ప్రవేశపెట్టారో, ఇప్పుడు దానికి ఆమోదం వచ్చిందో, ఆ బిల్లు ఆధారంగా ప్రమాణమే 1200 మంది నాసాలో ఉద్యోగాలు పోబోతుంది. కాబట్టి అలాంటప్పుడు ఎలాన్ మస్క్ కూడా దెబ్బతలు. సో ఇది ఆయనకు ఉన్నటువంటి మేజర్ గా ఉన్నటువంటి 2 కూడా దెబ్బతలు. ఈవీ వెహికల్స్ టెస్లా దెబ్బతింటోంది, మనకు స్పేస్ ఎక్స్ దెబ్బతింటుంది. 2 దెబ్బతిన్న తర్వాత మరి ఆయన దగ్గర అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంటుందా పార్టీని రన్ చేసి దేశవ్యాప్తంగా చేయడం? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్న. కాబట్టి చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అయితే దాన్ని కొట్టిపడేశారు ఆయన, కంప్లీట్ గా రిడిక్యులస్ అనేసారు ఆయన.
అఫ్ కోర్స్ ప్రస్తుతానికి అయితే ఆయన ఛాలెంజ్ ఏం లేదు, ఎవరికి డెమోక్రాట్స్ కి ఛాలెంజ్ కాదు, రిపబ్లికన్స్ కూడా ఛాలెంజ్ కాదు. కానీ ఇది సస్టైనబుల్ గా ఒక రాబోయే 4-5-6 సంవత్సరాలు అలాగే ఆయన కనుక దాని మీద ఇన్వెస్ట్ చేసి ఒక ఆల్టర్నేట్ తీసుకురాగలిగినటువంటి ఫోకస్ ఉంటే చెప్పలేము. ఇప్పటికైతే మాత్రం ఆ ఛాన్స్ మనకేం కనిపించట్లేదు. ఇది ఊరికే ఆయన పర్సనల్ ప్రొజెక్షన్ కోసం ఏదో చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. యుఎస్ ట్రేడ్ వార్ కి సంబంధించి మాట్లాడాము, అక్కడున్న పొలిటికల్ పార్టీగా కొత్తగా వస్తున్నటువంటి పార్టీ గురించి మాట్లాడాము. కానీ భారత్ చైనా మధ్య నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారత్ వైపు పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ కూడా పేరెన్నికగన్నవి, ఈవెన్ యాపిల్ లాంటి సంస్థలు కూడా భారత్ వైపు వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేయడము, ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కానీ చైనా దీన్ని కంటగింపుగా తీసుకుంది. డెఫినెట్గా భారతదేశంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎదుగుదలని అడ్డుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈవెన్ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, యాక్చువల్లీ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత భారత్ యుద్ధానికి దిగాలా వద్దా అనుకున్న సందర్భంలో కూడా మీరు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు మొదటి నుంచి కూడా. భారతదేశము మన ఫోకస్ని మిస్ చేసుకోకుండా వాళ్ళపైన దాడి చేయాలి అని కూడా మీరు చెప్పారు. నిజానికి ఎక్కువ రోజులు కంటిన్యూ కావాల్సిన అవసరం లేదు యుద్ధం అని. సో ఆ టైంలో కూడా మనం మాట్లాడాం, భారతదేశపు వృద్ధిని అడ్డుకోవడం కోసమే చైనా ఈ ప్రయత్నం చేస్తోందని కూడా మనం విశ్లేషించుకున్నాం. సో అవి దాంతో కుదరలేదు. ఆపరేషన్ సింధూర్ కొన్ని రోజులు జరిగింది, ఆ తర్వాత మళ్ళీ మన పనిలో మనం నిమగ్నం అయిపోయాం. సో ఇప్పుడు దీన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చైనా చేస్తోంది. అండ్ మొన్న లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేశాము, ఫాక్స్కాన్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, చైనీస్ ఎంప్లాయీస్ ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నది. దానికి ప్లాన్ బిని ఫాక్స్కాన్ ఇప్పుడు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు ఫర్టిలైజర్స్ ని ఈరోజు భారతదేశంలో కొరత ఏర్పడే విధంగా ఫర్టిలైజర్స్ ని వాళ్ళు ఎగుమతి చేయట్లేదు, ఆ అంశం ఒకవైపు ఉంది. ఇంకోటి క్రిటికల్ కాంపోనెంట్స్ విషయంలో చైనా చాలా వాటిని ఆపుతోంది. దీంతో భారతదేశపు ఉత్పాదక రంగం పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒక్కసారి ఈ డీటెయిల్స్ చెప్తారా? ఒక థ్రెడ్ లాగా 3-4 అంశాలు ఉన్నాయి. కరెక్ట్. చైనా ఇంతవరకు భారతదేశానికి శక్తి లేదు, భారతదేశం మనం ఏం చేయలేదు, మన భారతదేశానికంటే ప్రమాణం 7-8 రెట్లు పెద్ద ఎకానమీ మనది. ప్రపంచాన్ని మొత్తం శాసించగలిగిన, అమెరికాని ఛాలెంజ్ చేయగలిగిన ఏకైక దేశం నేనే అనుకుంటున్నాను. కానీ సడన్ గా భారతదేశానికి ఛాలెంజ్ వచ్చేసరికి వాళ్ళకి ఇప్పుడు అర్జెన్సీ వచ్చి ఏదో విధంగా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి, భారతదేశం వాళ్ళకు వనరులు ఇవ్వాలి, వాళ్ళు చైనాలో ప్రొడ్యూస్ చేసిన దానికి ఒక మార్కెట్ గా ఉండాలి భారతదేశం. అంతేకాని చైనా యొక్క ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేయాలి. ఏషియాలో ఒకటే దేశం ఉండాలి, రెండో దేశంగా పవర్ ఉండకూడదు అన్నటువంటి ఒక ఆలోచన చైనాలో చాలా డీప్ గా ఉంది. దాని దృష్ట్యానే ఈ పహల్గామ్ ఘటన వాళ్ళు చేయించారు పాకిస్తాన్ తోటి. అందుకనే 4-5 సంవత్సరాలు మనకు సీజ్ ఫైర్, చాలా అద్భుతంగా ఉన్నటువంటి సీజ్ ఫైర్, దాన్ని ఉల్లంఘించి మనకు ఇతను ఆసిమునీర్ తోటి వాడు చేయించారు. అప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ జరగక ముందర కూడా ఏప్రిల్ 22 తర్వాత జరిగిన ఘటన తర్వాత మనం విశ్లేషించుకున్నప్పుడు కూడా ఈ అంశమే చెప్పాను. అలాగే మనం ఫాక్స్కాన్ లో వాడు విత్డ్రా చేయడం, 300 పైబడి చైనీస్ ని తీయడం, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశం ఎదగడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. అలాగే మనకు ఈవీ సెక్టర్ మీద వాళ్ళు దెబ్బ కొట్టారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రావాల్సిన బ్యాటరీస్, ఆ బ్యాటరీస్ లో కొన్ని కాంపోనెంట్స్ మనకు బంగారం ఒక కాంపౌండ్స్ తో వస్తాయి. ఆ బంగారం కాంపౌండ్స్ అన్నింటిని కూడా వాడు నిలిపివేస్తుంది, అలాగే బ్యాటరీస్ నిలిపేస్తుంది. సో ఈ రోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈ బహుశా 2-3 వారాల్లో కనుక సప్లై సరిగా రాకపోతే మనకు ప్రమాదమే ఆల్మోస్ట్ 2 లక్షల మంది రోడ్డున పడేటువంటి ప్రమాదం ఉంది మన దేశం. ఈవీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈవీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేయవలసి వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాన్ని వెపనైజ్ చేస్తాం చైనా. అలాగే మనం చూస్తే ఫర్టిలైజర్స్, దీన్ని మనం కొంత లాస్ట్ టైం కూడా మనం ప్రస్తావించుకున్నాం. మనము ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక యూరియాకి సంబంధించింది కావచ్చు, తర్వాత ఇతరత్ర వాళ్ళకి సంబంధించిన టీఏపీకి సంబంధించింది కావచ్చు, మనకు డైఅమోనియం ఫాస్ఫేట్ దానికి సంబంధించింది కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను మనం రమారమి 1,50,000 నుంచి 1,60,000 టన్నులు మనము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అవన్నీ నిలిపేసి, పోనీ వాళ్ళ దేశంలో ఏదో అవసరం ఉంది కాబట్టి నిలిపారు అమెరికాకు వ్యతిరేకంగా అనుకుంటే కానేగా వేరే దేశాలకు అమ్ముతున్నారు. కానీ భారతదేశాన్ని మాత్రం 100% ఎప్పుడు ఆపారు? సరిగ్గా మనకు ఇప్పుడు పంట వేయాలి, మనకు వరి నాట్లు వేయాలి, వర్షాలు వచ్చాయి, ఇప్పుడు మనకు క్రాపింగ్ వేసే సమయంలో వాళ్ళు ఆపేశారు, నిలిపేశారు. ఎందుకు? మనం దీనికి కనెక్ట్ చేసి చూసుకుంటే కనుక మనము పాకిస్తాన్ లో అదే సమయానికి వాళ్ళు నీళ్లు లేకుండా ఆపాం కదా. మనం ఇండస్ వాటర్ ట్రీటీ మనం అయితే దాన్ని నిలిపేసి దాన్ని నీళ్లు ఆపేశాము. దానికి ప్రతీకారంగా వీళ్ళు మనకు ఫర్టిలైజర్స్ మనకు చెప్పరు, అఫీషియల్ గా చెప్పరు, ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఫర్టిలైజర్స్ రావట్లేదు. సో దాంతో మనకు టెంపరీగా అయితే దెబ్బ తగ్గుతుంది కదా. తర్వాత మనం ఏదో యుక్రెయిన్ నుంచో రష్యా నుంచో తెచ్చుకోవాలి, మళ్ళీ ఆల్టర్నేట్ రూట్స్ రావడానికి సమయం పడుతుంది మనకు.
ఈ క్రాప్ అయితే మనకు దెబ్బతింటుంది. మన పరిస్థితి ఏంటంటే ప్రతి క్రాప్ కూడాను, ప్రతి పంట కూడాను అది మనకు కనుక నష్టం వచ్చిందంటే మనకు చాలా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి. చైనా అలా కాదు. చైనా ఏం చేసిందంటే వాళ్ళకి పంట చాలా తక్కువ కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ధాన్యాలన్నీ కూడా నిల్వ చేసుకుంటూ పోతుంది. ఈ రోజు రైస్, బియ్యానికి సంబంధించి 60% ప్రపంచంలో ఉన్నటువంటి బియ్యం యొక్క నిలువలు చైనాలో ఉన్నాయి. అలాగే మనకు గోధుమలు చూస్తే కనుక అది కూడా రమారమి 50 నుంచి 60% ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిలువలు చైనాలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఒక 2 మనకు సీజన్స్ వాళ్ళు మనకు ఆపేసినా కానీ కూడా మనం నష్టపోతాం, కానీ చైనాకేం ఇబ్బంది లేదు. కాబట్టి అలా దాన్ని కూడా వెపనైజ్ చేస్తుంది. అంటే మనల్ని ఏదో విధంగా తమ వంచి వాళ్లకు దాసోహం అనే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని ఫర్టిలైజర్స్ మన రైతులు దెబ్బతింటే మన పరిస్థితి ఏమో దాని ధరలు పెంచేసి విపరీతమైన ధరలు మనం కనుక అప్పడం మొదలు పెట్టామంటే మరి రైతు తట్టుకోలేరు కాబట్టి దానికి సబ్సిడీ ఇచ్చామంటే మన బడ్జెటరీ స్ట్రెయిన్ పెరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా చైనా దాన్ని అస్త్రంగా వినియోగం చేస్తుంది, దాన్ని అలా వాడుతుంది. దీన్ని కౌంటర్ చేయడానికి మనకు జపాన్, కొరియా, తర్వాత ఇతరత్ర దేశాలు అన్ని కలిసి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఈవీకి సంబంధించినవి వీటికి ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం. రష్యాతో కూడా మాట్లాడుతున్నాం. మనం ఫర్టిలైజర్ సంబంధించి మనకి ఏమైనా ఊరటగలుగుతుందేమో ట్రై చేస్తున్నాం. కానీ చూద్దాం లాంగ్ టర్మ్ లో ఏమవుతుందో మనకు తెలియదు. అందుకనే మోదీ గారి ఈ 5 దేశాల పర్యటన అందుకనే చాలా కీలకం. తర్వాత మనం చూస్తే కనుక వాళ్ళు సైబర్ అటాక్స్ మనకి చేస్తున్నాం. మనకు తెలియకుండా ఇది ఏదో మనకు ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిషియేటివ్ అన్నటువంటి ఒక సంస్థ విడుదల చేసింది. మన ఎలక్ట్రిసిటీ గ్రిడ్, మన రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో గ్రిడ్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ని, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళు క్వైట్ గా వాళ్ళ దాంట్లో మాల్వేర్ పెట్టేసి కూర్చున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు యాక్టివేట్ చేయొచ్చు. గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఇటువంటి సైబర్ అటాక్ జరిగింది. తర్వాత మనకు ముంబై ఎలక్ట్రిసిటీ సప్లైస్ అన్ని ఆగిపోయినాయి. సో అటువంటి ట్రయల్స్ చేసి వదిలేరు. రేపటి రోజు చైనా తోటో పాకిస్తాన్ తోటో మేజర్ యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని వాడచ్చు. అంటే మన డేటా అంతా వాళ్ళ అధీనంలో తీసుకోవచ్చు. మన బ్యాంకులు, మన ఎలక్ట్రిసిటీ, మన యూటిలిటీస్, మన ఇవన్నీ కూడాను వాళ్ళ అధీనంలో తీసుకొని సైబర్ అటాక్ చేసేటువంటి క్షమత వాళ్ళు పెంచుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు ఇంకా డైరెక్ట్ గా అటాక్ చేయలేదు కానీ టెస్ట్ చేసి ఆల్రెడీ మీ దగ్గర ఇటువంటి సమస్య ఉన్నది అని ఎవరో ఆస్ట్రేలియన్ వాళ్ళు చెప్తున్నారు. అంటే మనకు తెలియదా అంటే కాదు, మనకు కూడా తెలుసు. ఎందుకంటే మనకు గతంలో మనకు G20 జరిగినప్పుడు మన మీద చాలా దాడులు జరిగినాయి అని చెప్పి అప్పటి G20 యొక్క షెర్పా అంటాం కదా, ఆయన G20 షెర్పా ఆయన అమితాబ్ కాంత్ ఆయన కూడా చెప్పారు. రమారమి ఒక 16 లక్షల అటాక్స్ జరిగినాయి ఈ G20 సమ్మిట్ జరిగేంత లోపల ఆయన చెప్పారు. సో ఇటువంటివి చాలా అటాక్స్ జరుగుతున్నాయి, కంటిన్యూస్ జరుగుతున్నాయి. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మన వెబ్సైట్స్ మీద, మన టెక్నాలజీ మీద, మన సర్వర్స్ మీద చాలా ఒత్తిడి వచ్చింది. ఈవెన్ ఎయిమ్స్ మీద కూడా జరిగిందంట. ఈవెన్ ఎయిమ్స్ ఢిల్లీ మీద కూడా, అదే చెప్పాను ఇందాక చెప్పాను, ఎయిమ్స్ మీద కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ అటాక్స్ అన్ని మెజారిటీ చైనా నుంచి వస్తున్నాయి, లేదా పాకిస్తాన్ నుంచి వాడుకుంటారు, లేదా చైనీస్ కంపెనీస్ గల్ఫ్ లో ఉంటాయి కదా వాళ్ళ ద్వారా కూడా వస్తుంది. మయన్మార్ నుంచి వస్తున్నాయి కొన్ని. మయన్మార్ ప్రభుత్వానికి ఏం తెలియదు, అక్కడ ఉన్నటువంటి కంపెనీలు చైనా రన్ చేస్తాం, వాటి నుంచి వస్తున్నాయి. సో వీటన్నిటి వెనకాల చైనా ఉంది. సో మన మీద అటువంటి దాడులు చేసి టెక్నాలజీని, మన డేటాని వాళ్ళు దొంగతనం చేసో లేదా మనకు వ్యతిరేకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా రిపోర్ట్స్ ఏమొచ్చినాయంటే మణిపూర్ లో జరిగినటువంటి మైతీలు, కుక్కీల మధ్యలో జరిగినటువంటి ఘటనలన్నింటి వెనకాల చైనా హస్తం ఉన్నది అని చెప్పి మనకు విశ్లేషకులు చెప్తారు. సో దాని వెనకాల కూడా వాళ్ళకు సప్లై చేయడము, తర్వాత అక్కడ చిన్న ఘటన జరిగినా దాన్ని యాంప్లిఫై చేయడము, దేశవ్యాప్తంగా దాన్ని స్ప్రెడ్ చేయడము, అంతేకాదు లిటిల్ చైనా దాన్ని వర్ణించడం, ఇవన్నీ చైనా అని చెప్పడం. భారతదేశం వీళ్ళెవరు హిందీ మాట్లాడే వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకోరు, వాళ్ళకి ఏం సంబంధాలు లేవు, ఇది చైనాకే దగ్గరగా ఉన్నాయి కానీ వీడు భారతదేశం సంబంధం లేదు అనేటువంటి ఒక నేరేటివ్ చాలా కాలం వాళ్ళు చెప్తున్నారు. ఈ 7 సిస్టర్స్ ఏవైతే మనకి ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో ఇవన్నీ చైనాలో భూభాగము అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకి చాలా కాలంగా ఉంది. దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి చాలా కాలంగా. సో వాళ్ళు ఈ చికెన్ స్నాక్ ఏదైతే ఉందో అక్కడ డోక్లాంలో వాళ్ళు రావడానికి కూడా అదే కారణం. అలాగే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి తీస్తా ప్రాజెక్ట్స్, తర్వాత అక్కడ నార్త్ లో ఉన్నటువంటి ఎయిర్ ఫీల్డ్స్ ని యాక్టివేట్ చేయడం దానివల్లే కారణం. అలాగే నేపాల్ లో చూస్తే కనుక మన మధేషి ప్రాంతంలో వాళ్ళు రోడ్స్, తర్వాత ఎయిర్ స్ట్రిప్లు కడుతున్నారు. అంటే ఈ చికెన్ స్నాక్ ని ఏదో విధంగా కట్ చేసేస్తే కనుక ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా మన అధీనంలోకి వస్తాయన్నటువంటి ఒక నేరేటివ్ సోషల్ మీడియాలో మొదలుపెట్టింది. సో అందుకని ఇన్ని యాంగిల్స్ లో చైనా భారతదేశంలో ఇంటర్ఫియర్ అవుతోంది. మన మీద వాళ్ళు ఏదో విధంగా మనకు కష్టం కలిగించి, నొప్పి కలిగించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు.
ఇప్పటివరకైతే ఎదుర్కోగలుగుతున్నాము. కానీ చైనా యొక్క శక్తి, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ చాలా ఎక్కువ కాబట్టి మనకు బహుశా దాని గురించి చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ బహుశా ఇంకా ఇటువంటివి ఫ్యూచర్ లో ఏమేమి వస్తాయని ముందస్తుగానే మనం అంచనా వేసి దాన్ని ఏదో ఒక కౌంటర్ చేసేటువంటి దిశగా ప్రభుత్వాలే కాదు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, లేదా మన సమాజం కావచ్చు, మనందరం కూడా ప్రయత్నం చేయాలి. చైనా ఇటువంటిది చేస్తోంది అని అవగాహన ఫస్ట్ ఉందంటే కనుక తర్వాత దాన్ని ఎలా కౌంటర్ చేయాలో దాని గురించి ఆలోచన మనం చేద్దాం. ఒక ప్రభుత్వం మాత్రమే చేస్తుందంటే కాదు, ప్రైవేట్ రంగ సంస్థలు దగ్గర కాంప్రమైజ్ అయినా కానీ కూడా అది కూడా మన దేశ సంపదనే కదా, అది కూడా కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. చైనా యొక్క ఈ రాక్షస చర్యల గురించి మనకు అవగాహన. సార్ పాకిస్తాన్ కి వెళ్దాం సార్. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఒక సంచలన ప్రకటన చేశారు. ఏంటంటే హఫీజ్ సయీద్, మసూద్ అజర్ ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని భారత్ కి ఎక్స్ట్రాడైట్ చేయడానికి మాకేం సమస్య లేదు, కానీ భారత్ మాతో సఖ్యత ప్రదర్శిస్తే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి హఫీజ్ సయీద్ ని, మసూద్ అజర్ ని ఎక్స్ట్రాడైట్ చేస్తాను అని బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యని ఎట్లా చూడాలి? రీనా హబ్బానీ యాక్చువల్లీ తను ఫార్మర్ ఫారెన్ మినిస్టర్, ఆవిడ చేసినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. అల్ జజీరాకి ఇచ్చిన స్టేట్మెంట్, అందులో ఏంటంటే మా దగ్గర టెర్రరిస్టులు చాలా మంది ఉన్నారు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో భుట్టో స్టేట్మెంట్ ఎట్లా చూడాలి సార్? ఇది కేవలం ఊరికే మీరు ఇందాక అన్నట్టుగా మనము సింధు జలాల్ని ఆపుతున్న సందర్భంలో ఒక నెగోషియేటింగ్ టాక్టిక్ గానే చూడాలా, లేకపోతే సీరియస్ అంశంగానే పరిగణలోకి తీసుకోవాలా? నేనైతే ఇది సీరియస్ అంశమే నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులకి ఎవరికి కూడాను వాళ్ళకేం హక్కులు లేవు. వాళ్ళందరూ దేర్ డిస్పెన్సబుల్, ఇంగ్లీష్ లో మనం పదం వాడతాం కదా, వీళ్ళు టాయిలెట్ పేపర్ లాంటి వాళ్ళు. వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళని పడేస్తారు. పాకిస్తాన్ డీప్ స్టేట్ వాళ్ళని పక్కన పడేస్తారు. కాబట్టి వీళ్ళ అవసరం తీరిపోయింది అని వాళ్ళు అనుకున్న రోజు తప్పకుండా వాళ్ళు భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా సిద్ధపడతారు. ఎప్పుడు ఇంతకాలం వాళ్ళని మేపినటువంటి దేశం వాళ్ళని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది అందరూ ప్రశ్నిస్తే, ఈ రోజు అక్కడ సింధు జలాలు ఆపేయడం, సింధు జలాలని మనం డైవర్ట్ చేయడం లాంటివన్నీ చేస్తున్నాం కాబట్టి దీర్ఘకాలీనంగా వాళ్ళ దేశంలో చాలా దెబ్బ తగలబోతుంది. పంజాబ్ నుంచి సింధుకి నీళ్లు వెళ్ళట్లేదు. సింధు పంజాబ్ మధ్యలో గొడవలు విపరీతంగా ఉన్నాయి. పైపెచ్చి ఇప్పుడు భారతదేశం మిగిలిన జలాలు కూడా ఆపేసింది అంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి దాని ముందస్తుగానే ఏదో విధంగా భారతదేశంతో చర్చలు జరపాలి. భారతదేశంతో మళ్ళీ సింధు జలాలన్నింటినీ మళ్ళీ భారతదేశం వదిలే దిశగా ఏదో చేయాలి. అంతటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఓకే హ్యాండ్ ఓవర్ చేస్తాం అంటే వాళ్ళకి నీళ్లు అనేది చాలా ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. మనమైతే దానికి చాలా భిన్నంగా మనకు రావి నుంచి చెనాబ్ నుంచి మనకు కట్లజ్ కి వెళ్ళేటువంటి లింక్ కెనాల్స్ అన్ని కూడా మనం అప్రూవ్ చేస్తాం. రామారమి 103-105 కిలోమీటర్ల కెనాల్స్ మనం అప్రూవ్ చేస్తాం. అలాగే డ్రెడ్జింగ్ చేస్తాం. అంటే దాంట్లో మట్టి వచ్చి చేరుకుంటుంది కాబట్టి దాని నీటి యొక్క కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. మిగతా నీళ్ళండి పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని డ్రెడ్జింగ్ చేస్తాం, క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసేసరికి ఏమవుతుందంటే దాంట్లో స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతున్నారు. కానీ డైరెక్ట్ గా ఎస్టాబ్లిష్మెంట్ చెప్తే కనుక వాళ్ళు ఓటమి అంగీకరించినట్టు అవుతుంది కదా. అందుకని ప్రభుత్వంలో లేనటువంటి, ప్రభుత్వాల్లో భాగస్వామి అయినటువంటి బిలావల్ భుట్టోను వాడు. ఆయన తండ్రే ప్రెసిడెంట్. బిలావల్ భుట్టో కోalition లో ఉన్నాడు. ఆయన పీపుల్స్ పార్టీను తర్వాత నవాజ్ షరీఫ్ పార్టీ ఇద్దరు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. అయినా కానీ కూడా ఆయనకి ఏం అఫీషియల్ గా ఏమి హోదా లేకపోయినా కానీ కూడా ఆయన చెప్పిన దాంట్లో చాలా బరువు ఉంది, దాని వజన్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఒక ట్రయల్ చేసి చూశారు, భారతదేశం ఎలా స్పందిస్తుందో అని చూశారు. అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అసలు కాంప్రమైజ్ చేసే సమస్య లేదు, దీన్ని మళ్ళీ అసలు రెస్టారెంట్ కూడా మేము ఏం చేస్తారో చేసుకోకుండా అని చెప్పారు. కాబట్టి చూద్దాం, వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పాయానో మనకు సౌదీ అరేబియా, యుఏఈ, అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా అందరినీ వాళ్ళు ప్రాధాన్యపడతాం. భారతదేశాన్ని మళ్ళీ చర్చలకి పిలిపించండి, మేము అన్ని చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాబట్టి వీళ్ళు కూడా ఇస్తాం మేము అన్న దిశగా వాళ్ళు తయారయ్యారు. సో చూద్దాం, ఆపరేషన్ సింధూర్ వాళ్ళకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందని స్పష్టంగా అర్థమవుతుంది. హీనా రబ్బానీ కార్ వచ్చేసి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, జీరాలో ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆవిడ ఏం చెప్పిందంటే, ఆవిడకి ఫోటో చూపించి మనకు బహావల్పూర్ లో వాళ్ళ మౌలానా మసూద్ అజర్ కుటుంబం చనిపోయినటువంటి శవాలు, దాని మీద జనాసా చదువుతున్నటువంటి టెర్రరిస్ట్, రౌఫ్ అన్నటువంటి టెర్రరిస్ట్, వెనకాల మొత్తం వాళ్ళ సైన్యం. సో ఆ ఫోటో చూపించి దీన్ని ఏమంటారు మీరు, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మీకు, మీ సైన్యం టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తున్నారు కదా అంటే, అతను టెర్రరిస్టే కాదు, అసలు జస్ట్ నార్మల్ పర్సన్ అంటే అబ్దుల్ రౌఫ్ అంటే మా దగ్గర దేశంలో 10,000 మంది అబ్దుల్ రౌఫ్లు ఉంటారు, ప్రతి అబ్దుల్ రౌఫ్ ని మీరు టెర్రరిస్ట్ ఎలా అంటారు అని చెప్పి తప్పించే ప్రయత్నం చేస్తారు. దానికి కౌంటర్ చేస్తూ యాంకర్ ఏం చెప్పారంటే, ఇద్దరి సోషల్ సెక్యూరిటీ ఐడి, వాళ్ళకు దేశానికి ఒక ఐడి ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఐడెంటిటీ ఉంటుంది కదా, మన ఆధార్ లాంటిది, వాళ్ళకి ఏదో ఐడెంటిఫికేషన్ రేషన్ కార్డు ఏదో ఉంటుంది కదా, ఐడెంటిటీ కార్డు ఎగ్జాక్ట్ గా ఈ అబ్దుల్ రౌఫ్ ఎవరైతే జనాజా చదువుతున్నారో
అతని ఐడి, తర్వాత అమెరికా డెసిగ్నేషన్ చేసినటువంటి టెర్రరిస్ట్ డెసిగ్నేట్ చేసినటువంటి ఆర్డర్ లో ఉన్నటువంటి అతని ఐడి కార్డు రెండు ఎగ్జాక్ట్ గా సేమ్. అది చెప్పేసరికి ఆవిడ దాన్ని ఏదో తప్పించి ఏదో చేసే ప్రయత్నం చేసింది ఆవిడ, కానీ ఎక్స్పోజ్ అయింది. హీనా రబ్బానీ కార్ మనకు తెలుసు, గతంలో ఫారెన్ మినిస్టర్ గా ఉండేది ఆవిడ, పీపుల్స్ పార్టీ గవర్నమెంట్ ఫారెన్ మినిస్టర్ గా ఉండింది. గత ప్రభుత్వంలో ఆవిడ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ గా ఉండింది. బిలావల్ భుట్టో ఫారెన్ మినిస్టర్ గా ఉంటే ఆవిడ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ గా ఉంటుంది. కాబట్టి పీబీపీలో ఒక దిగ్గజ నేత. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, ఆఫ్ కోర్స్ వాళ్ళు పాకిస్తాన్ అదే చేస్తుంది, మాకేం సంబంధం లేదు, టెర్రరిజం మాకేం సంబంధం లేదు, వీళ్ళెవరు వాడు కాదు, ఇట్లా చెప్పేటువంటి ప్రయత్నం ఆవిడ చేసింది, కానీ దారుణంగా ఎక్స్పోజ్ అయింది. గతంలో చూసాం మలీహా రోహ్ అని చెప్పేసి వాళ్ళ అంబాసిడర్ టు యుఎన్ ఆవిడ ఫోటో చూపించి కాశ్మీర్ లో ఇలా ఆడవాళ్ళకి అన్ని పెల్లెట్ గన్స్ తగిలి అమ్మాయిలంతా ఇలా సభ అవుతున్నారని ఫోటో చూపించి, అది చూస్తే కనుక తీరా చూస్తే అది పాలస్తీన్ లో జరిగినటువంటి ఘటన, మన కాశ్మీర్ సంబంధించిందే. ఇలా ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేయడం పాకిస్తాన్ చాలా తిట్ట. వాళ్ళని నిజంగా కౌంటర్ చేయగలిగినప్పుడు వాళ్ళ ఎంత అసత్యం ఉందో అంత ఎక్స్పోజ్ అవుతుంది. హీనా రబ్బానీ తో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తాం. మీరు ఇందాక ఆపరేషన్ సింధూర్ అన్నారు కాబట్టి, ఆపరేషన్ సింధూర్ ఓవైపు మనము పాకిస్తాన్ పైన చేసినది ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు బిఎల్ఎఫ్ వాళ్ళ దాడుల్ని మాత్రం ఆపట్లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ నిజానికి వాళ్ళ దాడులు ఇంకా తీవ్రతరం చేస్తున్నట్టుగానే కనబడుతోంది. రీసెంట్ గా బలూచిస్తాన్ లోని మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ లో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, లేకపోతే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ కావచ్చు, వాటి మీద అదే పనిగా వరుసగా దాడులు జరిగినాయి. అండ్ సుమారు 17 అటాక్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. పంజ్గూర్, సురాబ్, కేజ్, ఖరాన్ ఇట్లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో బిఎల్ఎఫ్ ఇంకా పట్టు బిగుస్తోందా? దీనికి ఒక పేరు కూడా పెట్టారు వాళ్ళు, ఆపరేషన్ బమ్ అని. సో దీని డీటెయిల్స్ ఏంటి సార్? ఆపరేషన్ బమ్ అంటే కనుక ఒక విధమైనటువంటి వసంతం అని అందాం, వసంత ఋతువు లాంటిది. అంటే నూతనత్వం రాబోతోంది, ఆ నూతనత్వం కోసం మేము చేస్తున్నాం అని చెప్పి దానికి అటువంటి పేరు పెట్టారు వాళ్ళు. దీంట్లో మనం చూస్తే కనుక కీలకమైనది ఏంటంటే, క్వెట్టా నుంచి తీసుకొని మధ్యలో పంజుగూరు, తర్వాత మనకు తలాత్, ఇటువంటి ప్రాంతాల నుంచి తీసుకొని కింద దక్షిణంలో ఉన్నటువంటి మనకు ఈవెన్ లాంటి ప్రాంతము, తుర్బట్ లాంటి ప్రాంతాలు, మొత్తం బలూచిస్తాన్ పాకిస్తాన్ లో 44% భూభాగం బలూచిస్తాన్. అంటే అంత పెద్ద ప్రావిన్స్. ఇన్ని ప్రాంతాల్లో ఒకటేసారి 17 ప్రాంతాల్లో దాడులు జరిగాయి, సైమల్టేనియస్ జరిగాయి. ప్రతి దగ్గర అదే టైం స్టార్ట్ చేసి అంత కోఆర్డినేషన్ తోటి వాళ్ళు కొట్టగలిగారంటే కనుక వాళ్ళకు ఎంత ప్లానింగ్ ఉండింటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అది చాలా కీలకమైనది. సో దీంట్లో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, ఐఎస్ఐ కానీ, పాకిస్తానీ ఇంటెలిజెన్స్ కానీ, ఆర్మీ ఇంటెలిజెన్స్ కానీ ఎంత విఫలమైందో అది కూడా మనకు అర్థం అవుతుంది. అంటే ఇన్ని సైమల్టేనియస్ గా ఇన్ని ప్రాంతాల్లో చూస్తే ఎక్కడో లీక్ అయి ఉండాలి కదా వాడికి. ఎక్కడ లీక్ కాకుండా 17 ప్లేసెస్ సైమల్టేనియస్ గా కొట్టగలిగారు అంటే కనుక ఎంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు చాలా ప్రాంతాలు మనకు బలూచిస్తాన్ లో కావచ్చు, లేదా మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు, వీళ్ళ సైన్యం వెళ్ళలేనటువంటి పరిస్థితి. గత వారంలో ఏమో 17 మందిని వాళ్ళు టీటీపీ చంపారు, ఈసారేమో 17 ప్రాంతాల్లో వీళ్ళు దాడులు చేశారు, ఎవరు బలూచిస్తాన్. కాబట్టి వాళ్ళు నిజంగా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ. ప్రతి వారం 2 వారాలకి ఒక పట్టణాన్ని వాళ్ళ అధీనంలో తీసుకుంటాం ఈ బలూచి ఫోర్సెస్. ఈసారి బలూచి లిబరేషన్ ఫ్రంట్ దాడి చేసి, నార్మల్ గా మనం వినేది ఏంటంటే బలూచి లిబరేషన్ ఆర్మీ దాడులు చేసి, ఈ రెండు సపరేట్ సంస్థలు, వీళ్ళిద్దరూ ఆఫ్ కోర్స్ ప్రాక్టికల్ గా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి జరిగింది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చేసి, అంటే వాళ్ళ ఇద్దరికి కూడా అంత శక్తి ఉంది. సో ఈ దాడులు జరిగేది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ అయిన తర్వాత నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం ఒకటి నిర్ణయించింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రతి దాడిని వాళ్ళు ఆటోమేటిక్ గా భారతదేశమే చేసింది, రా చేసింది, వీళ్ళు రా ఏజెంట్స్, వీళ్ళు కాఫీర్లకు వత్తాసు పలుకుతున్నటువంటి కాఫీర్ ఏజెంట్స్ అని ఒక మతపరమైనటువంటి స్టేట్మెంట్ వాళ్ళ మీద రుద్దడం మొదలుపెట్టింది. కాబట్టి ఈసారి కూడా వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్స్ లో కూడా భారత తొత్తులైనటువంటి వాళ్ళు, భారత ఏజెంట్లు ఈ ఘటన చేశారు, ఇది ఇస్లాం వ్యతిరేకంగా చేశారు అన్నట్టు నేరేటివ్ తీసుకొస్తున్నారు. అంటే జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ అయిన తర్వాతనే బలూచిస్తానీ, తర్వాత టీటీపీ గొడవలు మొదలైనాయా? అంతకంటే ముందు నుంచి జరుగుతున్నాయి కదా. టీటీపీ ఏం కోరుతోంది? కనీసం బలూచిస్తాన్ వేరే దేశం కావాలని కోరుకుంటారు. టీటీపీ ఏం కోరుకుంటోంది? షరియా ఇంప్లిమెంట్ చేయమంటుంది కదా, ఆ ఇస్లాంని ఇంప్లిమెంట్ చేయని చెప్తున్నారు. అంటే మీకంటే ఎక్కువ ఇస్లాం వాడు మాట్లాడుతున్నారు కదా. సో భారతదేశం రావాల్సిన అవసరం ఉంది అక్కడ. సరే, వాళ్ళ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ లో కూడా భారతదేశమే ఇన్వాల్వ్ అయింది అని వాళ్ళు ప్రొపగాండా చేశారు. కాబట్టి దాని మీద ప్రతీకారం తీర్చుకోవడానికే వాళ్ళు పెహల్గాం ఘటన వాళ్ళు చేశారు. హిందువులను మేము వెళ్ళి చంపాను చూడు, గొప్ప పని చేశాం మేము, మా జాఫర్ ఎక్స్ప్రెస్ మీరు పుడితే కానీ మేము దాని రిపర్కషన్ ఎలా ఉంటుందో చూడండి, ప్రతీకారం ఎలా ఉంటుందో చూడండి అని అదే పనిగా వాళ్ళు చేశారు, అదే పనిగా చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్షన్స్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ నేపథ్యం మొదలుపెట్టారు. ఈ ఘటనలన్నీ కూడా భారతదేశం చేస్తోంది.
అన్నటువంటి నేరేటివ్ తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ మన దేశంలో ఆ ట్యాక్స్ మనం చూడబోతున్నాము. Correct. ఆల్రెడీ నేపాల్ నుంచి వాళ్ళు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. బంగ్లాదేశ్ సరే ఎట్లానే ఓపెన్ ఉంది. వీళ్ళ ఐఎస్ఐ వీళ్ళ ఆర్మీ సంబంధించిన వ్యక్తులు బంగ్లాదేశ్ వెళ్ళారు రీసెంట్ గా. శ్రీలంకకు వెళ్తున్నాడు ఆయన, వాళ్ళ అసిమ్ మునీర్ 3 రోజులు హాలిడే ట్రిప్ కి వెళ్తున్నాడు. ప్రైవేట్ షాపర్స్ లో సిగరియా ఇవన్నీ వెళ్తాడు ఆయన. తర్వాత మనకు వాళ్ళ ఎలిఫెంట్ ట్రీట్మెంట్ క్లినిక్ ఉంటుంది శ్రీలంకలో, అక్కడికి వెళ్తున్నాడు, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు. కానీ అక్కడ ఏమి విషయం కప్పుతాడో మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి ముస్లింలని ఎలా ఉసిగొలుపుతాడో, అక్కడి నుంచి మనం వ్యతిరేకంగా ఏం చేస్తాడో అదొక అంశం ఉంది మనకి. కాబట్టి వాళ్ళ దేశం సర్వనాశనమైనా పర్వాలేదు, కానీ ఏదో విధంగా భారతదేశాన్ని వాళ్ళు దెబ్బ కొడుతూనే ఉండాలి అన్నటువంటి నైజం, అటువంటి భావజాతి మరి ఏంటో మనం చూడొచ్చు. కాబట్టి ఈవెన్ బలూచిస్తాన్ లో జరుగుతున్నటువంటిది, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతున్నటువంటిది కూడా వాడు తప్పేమీ లేదు. ఎంతమందిని చంపినా, ఎంతమంది బాడీ పార్ట్స్ తీసి చైనాకు అమ్మేసినా, ఎంతమంది స్త్రీలని మానభంగం చేసినా, వాళ్ళ వనరులన్నీ కొల్లగొట్టి వాళ్ళకి ఒక దమ్మిడి పైసా ఇవ్వకపోయినా అదంతా కూడా భారతదేశమే చేసింది. భారతదేశమే రాక్షసుడు, అక్కడ కాఫీర్ వీళ్ళే చేశారు, మేమేం చేయలేదు అన్నటువంటి ఒక నేరేటివ్ వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. దాన్ని వాళ్ళేం యాక్సెప్ట్ చేయట్లేదు, భయంకరంగా తిప్పి కొడుతున్నారు. ఆ దాటికి తట్టుకోలేకుండా ఉన్నారు. ఆల్మోస్ట్ సంవత్సరానికి 1000 మంది దాకా చనిపోతున్నారు. అంటే రోజుకి 2-3 పాకిస్తాన్ సైనికులు చనిపోతున్నారు. మరి ఎంతకాలం వాళ్ళు దాన్ని భరిస్తారో చూద్దాం. సరే, ఇక మనం గ్లోబల్ రౌండప్ లో ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాము. ఇందులో టర్కీలో నిజానికి నిరసనలు తెలుపుతున్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మేయర్లు చాలా మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సుమారు 14 మంది ఎలక్టెడ్ అపోజిషన్ మేయర్స్ ని జైల్లో వేశారు. టర్కీ ఎర్డోగాన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితులు, నిరసనలు తెలపడానికి వీల్లేని ఒక పరిస్థితులు ఉన్నాయి. నిజానికి టర్కీలో ఏం జరుగుతుంది, మనం ఇదివరకు కూడా మనం మాట్లాడాం. టర్కీలో ప్రజాస్వామ్యమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయాల్లో డిస్కస్ చేయాల్సిన సందర్భం ఇది. కానీ ఎందుకు హిపోక్రసీ సెగ్మెంట్ లో అంటే దీని గురించి అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా వెస్టర్న్ లైస్ ఎవరైతే నేటోలో భాగస్వామిగా ఉన్నటువంటి టర్కీ ఉంది కాబట్టి మిగతా దేశాలు, నేటో భాగస్వామ్య దేశాలు ఎవరూ కూడా దీని గురించి అసలు మాట్లాడట్లేదు. మన దేశంలో ఇట్లాంటిదే జరిగితే గనక విపరీతంగా ఈ స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, కానీ టర్కీ విషయంలో అసలు మాట్లాడట్లేదు. అందుకే మనం ఈ హిపోక్రసీ గురించి మాట్లాడదాం. అండ్ టర్కీలో ఏం జరుగుతుందో కూడా చెప్పండి. అంటే మనకు విక్రమ్ ఇమామోగ్లు అని చెప్పేసి వాళ్ళ మేయర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారు కొన్ని నెలల క్రితం. అరెస్ట్ చేసి కరప్షన్ కేసులో బుక్ చేసి అతన్ని జైల్లో పెట్టి. ఎందుకంటే ఇమామోగ్లు చాలా పాపులర్ అవుతున్నాడు. అతను కంటిన్యూస్ గా ఇస్తాన్బుల్ మేయర్ గా ఎన్నికవుతున్నాడు. ఎర్డోగాన్ పార్టీని ఓడిస్తున్నాడు. అది జీర్ణించుకోలేకున్నాడు ఎర్డోగాన్. ఇతని పార్టీ వచ్చేసి రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ అని ఒక పార్టీ, అంటే ఎర్డోగాన్ పార్టీకి అపోజిషన్ పార్టీ. ఈ పార్టీ యాక్చువల్ గా రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ అనేది ఆ దేశాన్ని మోడర్న్ దేశంగా తీర్చిదిద్దినటువంటి ముస్తఫా కమాల్ అటాటుర్క్ పార్టీ అది. ఆ పార్టీకి చెందినటువంటి ఇమామోగ్లుని అరెస్ట్ చేశాడు. చేయగానే దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చింది. వాటిని చాలా కిరాతకంగా దాన్ని కంప్లీట్ గా క్రష్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి 14 మంది మేయర్ని అరెస్ట్ చేశారు. తన పార్టీకి సంబంధించిన వాడిని ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు. అందరి మీద కరప్షన్ ఛార్జీలు అని చెప్పి అందరినీ అరెస్ట్ చేశారు. దీని మీద ట్రయల్ జరగలేదు, ఏం జరగలేదు, జైలు. అంటే ఒక నియంత నిరంకుశత్వంగా ఎలా పాలిస్తున్నాడో, ఒక డెమోక్రసీని వాడుకొని అన్నది స్పష్టంగా ఇతనిలో మనకు కనిపిస్తుంది. ఇతను నేటోలో ఉన్నాడు, ప్లస్ మనకు యూరోప్, ఏషియా మధ్యలో బ్రిడ్జ్ గా ఉన్నాడు. అతను చాలా కీలకం. అతను మనకు వెస్ట్ ఏషియాకు సంబంధించిన దేశాలన్నింటిలో కూడా అతని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. అతన్ని అవమానిస్తే కనుక నష్టపోయేది వెస్టర్న్ దేశాలు నష్టపోతాయి. మనకు ఇరాక్ లో ఏమైనా చేయాలన్నా, సిరియాలో ఏం చేయాలన్నా టర్కీ చాలా కీలకం. అలాగే మనకు రష్యాని కౌంటర్ చేయాలన్నా టర్కీ చాలా కీలకం. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి అతను ఏం చేసినా వీళ్ళందరూ నోరు మెదలుకున్నాం. అది వాళ్ళ హిపోక్రసీ. వెస్టర్న్ హిపోక్రసీ ఏంటంటే వాళ్ళ అవసరాలు వస్తే కనుక వాళ్ళు దానికోసం నోరు మూసుకుంటారు. అవసరం లేదంటే కనుక వాళ్ళు ఇష్టం వచ్చిన డైలాగ్ కొడతారు. మన దేశంలో చూసాం, రాహుల్ గాంధీ మనకు మోదీలందరూ ఎందుకు మనకు దొంగలుగా ఉన్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే అతని మీద ఎవరో కేసు పెడితే అతని మెంబర్షిప్ తీసేయాలి అని చెప్పేసి ఏదైతే జరిగిందో దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మీద నెట్టేసి ఇతను ఇంటాలరెంట్, ఇతను నియంత, ఇతను డిక్టేటరు, హిట్లరు అంటూ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రెస్ అంతా గొగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడు 14-15 మందిని ఆపోజిషన్ లీడర్స్ ని ఏమి ట్రయల్ లేకుండా, ఏమి ఎవిడెన్స్ లేకుండా, మొత్తం అపోజిషన్ లేకుండా చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి ఎర్డోగాన్ మీద వీళ్ళు ఏం నోరు కదా. ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇంత హిపోక్రటిక్ దేశాలు ఇవన్నీ కూడా. గతంలో భారతదేశం దీన్ని నోరు మూసుకుని ఉండేది. వాళ్ళు మనల్ని ఎంత అవమానించినా మనం అన్ని పడి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి ఇన్సల్ట్ ని మనం కౌంటర్ చేస్తుంది. జయశంకర్ గారు ప్రతి
ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ హిపోక్రసీ అనేది మనకు తరనాలను జీర్ణించుకుని ఒక విధమైనటువంటి సుపీరియారిటీ, సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ. మేము చాలా గొప్ప, మేమేం చెప్తే అదే సత్యము, అదే కరెక్ట్, మేము ఎవరిని రాక్షసుడు అంటే వాడే రాక్షసుడు, వాడు మంచివాడా చెడవాడా మాకు అనవసరం, మీరు రాక్షసుడు అన్నవాడిని కూడా మేము మంచివాడంటే కానీ మీరు అందరు నమ్మాలి అన్నటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి రేసిస్ట్, ఫ్యాసిస్ట్ భావజాలము, హిపోక్రసీ అనేది వెస్ట్ది మనం ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఈ సెక్షన్ అందుకనే పెట్టాము. వెస్టర్న్ హిపోక్రసీ, భారతదేశం ఇజ్రాయెల్ వస్తే ఒకలా ప్రవర్తిస్తారు, ఇతర అంశాలు వస్తే వాళ్ళు వేరేలా ప్రవర్తిస్తారు. ఈ ద్వంద్వ వైఖరిని మనం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కూలిపోతున్నాయి, నిజానికి ఎలా అవిచ్ఛిన్నమైన స్థితిలోకి వెళుతున్నాయి అనేది మనం చర్చించబోతున్నాం. ఫస్ట్ ఇందులో చాలా కీలకంగా ఉన్న అంశం ఏంటంటే సూపర్ మ్యాన్ సిరీస్ అనేది మనకు తెలుసు. సినిమాల్లో, హాలీవుడ్ సినిమాల్లో సూపర్ మ్యాన్ అనే మాట ఈవెన్ పల్లెటూళ్ళలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అందరికీ అది సుపరిచితం, సూపర్ మ్యాన్. బట్ ఇప్పుడు సూపర్ మ్యాన్ సిరీస్ లో ఇప్పుడు పాలిటిక్స్ ని, ఇమిగ్రేషన్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే అమెరికాలో నెలకొన్నదో బయట దేశాల నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి సంబంధించిన చర్చ, దాన్ని కూడా ప్రస్తావించే ఒక ప్రయత్నం జరుగుతోంది. అండ్ సూపర్ మ్యాన్ క్యారెక్టరే, అండ్ సూపర్ మ్యాన్ అనే వ్యక్తే నిజానికి, దాని గురించి డైరెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. ఐ మీన్ సూపర్ మ్యాన్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అమెరికా, an immigrant that came from other places and populated the country. But for me, it is mostly a story that says basic human kindness is a value and is something we have lost. ఒక సూపర్ మ్యాన్ ఒక ఇమిగ్రెంట్ లేదా వేరే దేశాల నుంచి వచ్చి వేరే దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనే చెప్పే ఒక ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఈవెన్ ఆ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ని కూడా వాళ్ళ వోక్ కి వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి చెప్తారా? అంటే మనకు ఒరిజినల్ సూపర్ మ్యాన్ కామిక్స్ మనం చూస్తే కనుక, మన చిన్నప్పుడు వచ్చినటువంటి సూపర్ మ్యాన్ సినిమాలు అవన్నీ చూస్తే కనుక, వేరే ఎక్కడో ప్లానెట్ లో అతను ఉండేవాడు. ఆ ప్లానెట్ పేలిపోయేసరికి తన తల్లిదండ్రులు ఏం చేశారంటే ఒక క్యాప్సూల్ లాంటి దాంట్లో పెట్టేసి, ఒక పాడ్ లాంటి దాంట్లో పెట్టేసి వాళ్ళు భూమి మీదకి పంపించేశారు. ఆ పిల్లవాడు భూమి మీద వచ్చి ల్యాండ్ అవుతాడు, అతనికి శక్తులు ఉంటాయి. ఇక్కడ అతను స్థిరపడిపోయి ఇక్కడ అతను ఉద్యోగం చేసి క్లార్క్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ గా పనిచేసి మిగతా స్టోరీ అంతా మనకు తెలుసు. దానిని అంటే అతను ఒక రెఫ్యూజీగా వచ్చాడు, వేరే ఎక్కడో ఒక భూగోళం నాశనం అయిపోతే అక్కడి నుంచి అతను వలస వచ్చి ఈ భూమి మీద స్థిరపడ్డాడు. అది ఒరిజినల్ స్టోరీ. దానిని ఈ యొక్క డైరెక్టర్ గన్ అన్నటువంటి వ్యక్తి, మనకు జేమ్స్ గన్ అన్నటువంటి వ్యక్తి, అతను ఏం చేశాడంటే రెఫ్యూజీ నుంచి తీసేసి ఇమిగ్రెంట్ కింద పెట్టి, ఇమిగ్రెంట్ అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఇల్లీగల్ ఇమిగ్రెంట్. ఫస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. లీగల్ వచ్చిన వాడు ఎవడు కూడా దానికి ఇమిగ్రెంట్ అనేటువంటి సమస్య లేదు, వాళ్ళు ఆల్రెడీ సిటిజన్షిప్ తీసుకుంటారు కాబట్టి. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో వచ్చి ఇమిగ్రేషన్ లో వచ్చిన వాళ్ళే అందరూ. అంటే ఇటువంటి ఫోక్ కల్చర్ ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే సూపర్ మ్యాన్ వేరే ప్లానెట్ నుంచి వచ్చాడు, అలాగే నా సూపర్ మ్యాన్, నేను తీసుకున్నటువంటి సినిమాలో సూపర్ మ్యాన్ కూడా వేరే దేశం నుంచి వచ్చాడు. అంటే అతనికి సూపర్ పవర్స్ అన్ని వేరే ప్లానెట్ లో ఉన్నాయి కాబట్టి అతనికి వచ్చాయి. కానీ ఇక్కడ ఇమిగ్రెంట్ కి ఏం సూపర్ పవర్స్ ఉంటాయి? అయినా అతనికి ఏదో సూపర్ పవర్ ఉన్నట్టు చూపించడము, దాన్ని రెఫ్యూజీని ఇమిగ్రెంట్ గా చూపించడము, ఇది వాళ్ళ వోక్ అజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ప్లస్ మనకు హ్యూమన్ కైండ్నెస్ పోయింది. అంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరి పట్ల మనం సానుభూతి చూపించాలి అన్నటువంటి ఒక నేరేటివ్ ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆఫ్ కోర్స్ అందరూ ఖండిస్తున్నారు, ఎస్పెషలీ రైట్ వింగర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. సో వాళ్ళు చెప్పేదంతా కూడా సూపర్ వోక్ కింద ఇతన్ని పరిగణిస్తున్నారు ఈ గన్ అన్నటువంటి డైరెక్టర్. సో ఇటువంటి వాళ్ళ వోకిజం నేరేటివ్స్ అన్నింటినీ కూడాను సినిమాల రూపేణ, సోషల్ మీడియా రూపేణ, అడ్వర్టైజ్మెంట్ రూపేణ వాళ్ళు క్రమేపీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మనకు జేమ్స్ బాండ్ సినిమా రాలేదు. నెక్స్ట్ జేమ్స్ బాండ్ సినిమాలో జేమ్స్ బాండ్ వచ్చేసి ఒక స్త్రీ, అది నల్ల జాతి. అంటే ఓకిజం పరాకాష్టాలు. జనరల్ గా మనకు జేమ్స్ బాండ్ అన్ని కూడాను అది మేల్, అతనికి ఒక విధమైనటువంటి మాస్కులినిటీ ఉంటుంది, దాన్ని తీసేసి స్త్రీని పెడతారు. రెండు, ప్రతి జేమ్స్ బాండ్ హీరో కూడా అతను బ్రిటిష్ అయి ఉంటుంది, యూకేకి సంబంధించినటువంటి బ్రిటిష్ అయి ఉండాలి, ఇక్కడ MI6 ఏజెంట్ కాబట్టి అటువంటి వ్యక్తిని ఇప్పుడు నల్ల జాతి వ్యక్తిగా చూపించారు. అంటే ఇమిగ్రేషన్ ని, ఇమిగ్రెంట్స్ ని మేము హక్కును చేర్చుకుంటున్నాము, ఇన్క్లూజివ్నెస్ అన్నటువంటి ఓకిజాన్ని ఈ రోజు హాలీవుడ్ లో తీసుకెళ్తున్నారు. అందుకనే వాళ్ళ ఎండ్ ఓకిజం అన్నటువంటి ఒక ఎక్స్ హ్యాండిల్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే హాలీవుడ్ లిటరలీ నెవర్ లెర్న్స్, వీళ్ళు ఎప్పుడూ బుర్రకి ఎక్కదు, వీళ్ళు మొత్తం ఇటువంటి చెత్త అజెండాని తీసుకెళ్తుంటారు అని చెప్పేసి దాన్ని వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తూ సూపర్ వోక్ అని చెప్పి పిలవడం జరిగింది. సో చూద్దాం మరి ఈ సినిమాని ప్రజలు ఎంత ఆదరిస్తారో, దీన్ని తిరస్కరిస్తారో, ఇవన్నీ చూడవలసింది. ఎందుకంటే మనకు తెలుసు బడ్ లైట్ ని ఎలా తిరస్కరించారు. వాళ్ళు ఈ వోకిజం దాంట్లో ప్రమోట్ చేసి ట్రాన్స్జెండర్ ని దాంట్లో పెట్టేసరికి మొత్తం సేల్స్ అని పడిపోయాయి, 90% సేల్స్ పడిపోయి వాళ్ళ బ్రాండ్ వాల్యూ మొత్తం క్రాష్ అయిపోయింది. కాబట్టి ప్రజలలో
ఈ చెత్త ఓకిజానికి వ్యతిరేకంగా చాలా విధమైన నెరేటివ్ ఉన్నది. కానీ అన్ఫార్చునేట్ చిన్నపిల్లలకి సూపర్ మ్యాన్ సరిగ్గా ఒక అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి మరి వీళ్ళ ఓక్ అజెండా సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో చూద్దాం. ఒకవేళ సక్సీడ్ అయిందంటే కనుక మళ్ళీ ఇంకా ఆ దేశానికి ఏం నిష్పడుతుంది, ఇటువంటి ఓకిజం యొక్క వలయంలో చిక్కుకొని రాబోయే తరం కూడా నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. లేదు దాన్ని తిరస్కరించగలరా, బహుశా ఈ ఓకిజానికి కొంత సెట్ బ్యాక్ అని మనం భావించవచ్చు. చూద్దాం, రిలీజ్ అయ్యాక ప్రజలు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా అంశాల గురించి మీరు చాలా అద్భుతంగా ఈ వారంలో జరిగినటువంటి అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 205వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.